లాగా తయారైపోయింది. మెల్లిగా స్మైల్, బండపళ్ళు వేసుకొని, ఓకే. అండ్ యెల్లో కలర్ షర్ట్, బట్టలేమో యెల్లో కలర్ షర్ట్, రిబ్బన్ వెనక మెడలో వేసుకొని, స్ట్రైప్స్ ప్యాంట్ వేసుకొని, ఓకే. మెల్లిగా మీ ముందు డాన్స్ చేస్తున్నాడు. మీకు నవ్వు రావడం స్టార్ట్ అయింది. ఓకే. సర్కస్‌లో జోకర్‌లు ఏం చేస్తారు? అటు ఇటు పరిగెత్తి లాస్ట్‌కి ఏమైపోతుంది? డబాల్న ప్యాంట్ జారిపోయింది. అయిపోయిందబ్బా! ప్యాంట్ జారిపోయింది. మీరెవరిని ఊహించుకుంటున్నారో నాకు తెలీదు. ఆడామెను ఊహించుకుంటున్నారో, మొగాయనను ఊహించుకుంటున్నారో, మీ అత్తను ఊహించుకుంటున్నారో నాకు తెలీదు. ఓకే. సో, ప్యాంట్ అయితే జారిపోయింది. మీకు నవ్వొచ్చేసింది. వాళ్ళు సిగ్గేసి ప్యాంట్ పైకనుకొని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓకే. దే ఆర్ రన్నింగ్ అవే, దే ఆర్ రన్నింగ్ అవే, దే ఆర్ రన్నింగ్ అవే. వాళ్ళ సైజ్ కూడా చిన్నగా అయిపోయింది. ఒకసారి అలాగే కళ్ళు మూసుకోండి. వాళ్ళ సైజ్ కూడా చిన్నగా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని తిట్టాలని చూస్తున్నారు. చిన్నగా అయిపోయి వాళ్ళ మాటలు మాట్లాడాలని చూస్తుంటే మీకు మాటల బదులు ఏదో వింతగా మెక్‌డానల్డ్స్ క్వాక్ 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 అంటున్నట్టుగా డొనాల్డ్ డక్ వచ్చేసి మీ ముందు క్వాక్ క్వాక్ అని సౌండ్ చేస్తుంది చూడండి. క్వాక్ 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 క్వాక్. వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. కానీ మీకు మాత్రం క్వాక్ క్వాక్ అనే వినబడుతుంది. నాకు తెలీదు. అది మీకే అనిపిస్తుంది. ఏంటి వీళ్ళు ఇంత వింతగా అయిపోయారు అనేసి. అండ్ క్వాక్ క్వాక్ అని మాట్లాడుతున్నారు. అండ్ యెస్. నౌ ఓపెన్ యువర్ ఐస్ స్లోగా విత్ ఎ బ్రైట్ స్మైల్. యెస్, బ్యూటిఫుల్ అరవింద. ఓకే. ఒక్కసారి కళ్ళు తెరవండి. అండ్ ఇప్పుడు మీరు మార్నింగ్ ఇవాళ టిఫిన్‌కి ఏం తిన్నారు చెప్పండి? నేనైతే దోస, చికెన్ తిన్నా. ఇవాళ సండే గదా! సో, మీరేం తిన్నారు? సో, వాట్ ఈస్ యువర్ బ్రేక్‌ఫాస్ట్? టైప్ చేయక్కర్లేదు. మనసులో గట్టిగా అనుకుంటే చాలు. ఓకే. ఇడ్లీ తిన్నా. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. దిస్ ఈస్ కాల్డ్ ప్యాటర్న్ ఇంటరప్షన్. మేము ఎన్ఎల్‌పి చేసేటప్పుడు ఏదైనా వేరే విషయం మాట్లాడించాలి మధ్యలో. దిస్ ఈస్ కాల్డ్ ప్యాటర్న్ ఇంటరప్షన్. వి ఆర్ ఇంటరప్టింగ్ ద ప్యాటర్న్. ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకోండి మళ్ళీ. కళ్ళు మూసుకొని ఆ వ్యక్తిని ఊహించుకోండి. ట్రై చేయండి. ఆ వ్యక్తిని ఊహించుకోవడానికి ట్రై చేయండి. ఎలా వ్యక్తి మారిపోతున్నట్టుగా. ఓకే. మేబీ హి ఈస్ ట్రైయింగ్ టు సే హి ఆర్ షీ. ఆడో మగో తెలీదు. ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు. కానీ మీకు వాళ్ళు చెప్పే మాటల కంటే క్వాక్ క్వాక్ సౌండే వినబడుతుంది. అండ్ ఏంటో వాళ్ళ ప్యాంట్ ఏమో అది అడికడికి జారిపోతుంది. మిడిల్ అది వేరే ప్రాబ్లమ్ పాపం వాళ్ళకి. ఓకే. దే ఆర్ ఫీలింగ్ సో ఎంబారస్డ్. మీ ముందు తెగ సిగ్గుపడుతున్నారు. ఓకే. అండ్ అక్కడి నుంచి పారిపోతున్నారు. చిన్న సైజ్ అయిపోయి పారిపోతున్నారు. వాళ్ళు పెద్ద సైజ్ నుంచి 10 సెంటీమీటర్ల సైజ్‌కి అయిపోయారు. ఓకే. యెస్. నౌ కళ్ళు తెరవండి. ఇప్పుడు తలుచుకోండి ఆ వ్యక్తిని. నిజంగా మీ కోపం కాస్తైనా తగ్గిందా? ఇంతకు ముందు 10కి 10 అన్నవాళ్ళు, 10కి 8 అన్నవాళ్ళు, ఇప్పుడు మీ రేట్ ఎంత ఇచ్చుకుంటారో మీరు చాట్ బాక్స్‌లో చెప్పండి. వాట్ వాస్ ఎర్లియర్? ముందున్న నంబర్, ఇప్పుడున్న నంబర్ చెప్పండి. 2 నంబర్‌లు వేయండి చూస్తా. ఓకే. 5, 3 ముందెంతుంది తెలీదు గదా! 9 ఉంది. ఇప్పుడు 6 అయింది. 3 ఉంది. 7 ఉంది. 4 అయింది. ఓకే. తగ్గిపోయింది కోపం. వెరీ నైస్. 9-3, 5-3. వావ్! 10-4, 10-5 సూపర్. పావనికి తగ్గట్లేదు. ఎందుకంటే పావని కోపం వదిలించుకోవాలని అనుకోవట్లేదు. అట్లెట్లా నేను క్షమిస్తా అని అనుకుంటుంది పావని. ఓకే. 10-2. వావ్! హిమాయత్ గారు సూపర్. అండ్ యెస్, నారాయణ గారికి కూడా తగ్గలేదు. డోంట్ వరీ నారాయణ గారు. ఓకే. అండ్ 10.5 0 అయిపోయింది అశ్రిత్‌కి. వావ్! సరిత గారికి 10-5 సూపర్ సరిత జీ. అండ్ రాధా గారు 100. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ సరిత గారు. సరిత గారు పాపం తెలుగులో మాట్లాడడం రాదు. బట్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ షీ అటెండ్స్ మై ప్రోగ్రామ్. ఎక్కడున్నారు సరిత గారు? వేర్ ఆర్ యూ? कहाँ पर है आप हाथ उठा दीजिए वर्चुअल हैंड. आपको एक बार अनम्यूट करती हूँ अगर आपके पास टाइम हो तो बाद में. ओके. సో ఐ వాంట్ టు సే దిస్ గుడ్ థింగ్. ఓకే. మన తెలుగు వాళ్ళు మన ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం కామన్. తనకి నాలో ఏం నచ్చిందో నాకైతే అర్థం కాలేదు. రియల్లీ ఐ ఫీల్ సో అప్రిషియేట్ అబౌట్ హర్. షీ జాయిన్ మై లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్స్ ఆల్సో. తనకి హిందీలోనే నేను మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. బట్ కాస్త తెలుగు అర్థం అవుతుంది. తను మాట్లాడలేదు తెలుగులో వెనకాల. సో తెలుగు రాని వాళ్ళే మన ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతున్నప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వాల్సిందే కదా. మీరే చెప్పండి. ఎస్. ఓకే. టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. ఐ కెన్ సీ అవర్ లవ్లీ శ్రీదేవి ఆల్సో. ఓకే. శ్రీదేవి వాటర్ అఫర్మేషన్ లో పర్ఫెక్ట్ అండి. వాటర్ అఫర్మేషన్ చేసి తన హెల్తే బాగా చేసుకుంది. ఓకే. శ్రీదేవి గారు మీరు ఒక్క నిమిషంలో మాట్లాడగలుగుతారు. మీరు కనబడుతున్నారు కాబట్టి మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను మేడం. ఎస్ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
2 మంత్స్ నుంచి నేను మీతో ట్రావెల్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఎన్ఎల్పి విన్నాను. విన్నాక నేను ట్రై చేశాను మేడం. నేను మొన్న కూడా మీతో ఇది టెస్టిమోనీ షేర్ చేసుకున్నాను. యాక్చువల్‌గా మా అత్తగారు, మా హస్బెండ్ వాళ్ళు చాలా యాంటీ ఒకప్పుడు నాకు. బట్ నేను మీ దగ్గర ఎన్ఎల్పి విన్న తర్వాత నేను అది ఎన్ఎల్పి ట్రై చేశాను. నేను మా ఫ్యామిలీ మీద ట్రై చేశాను. బట్ అసలు ఇప్పుడు కంప్లీట్ వాళ్ళు చేంజ్ అయిపోయారు. నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఇప్పుడు ఒకప్పుడు ఉన్న మా ఫ్యామిలీకి ఇప్పుడున్న మా ఫ్యామిలీకి అసలు కంప్లీట్ చేంజ్ మేడం. అసలు మా అత్తగారు కానీ, మా హస్బెండ్ కానీ, ఈవెన్ మా ఆడపడుచు కానీ అసలు ఇప్పుడు ఏం లేదు. ఇంకా నేను ఎలా చెప్తే వాళ్ళు అలా అనమాట. అంటే అప్పుడు చాలా కోపం ఉండింది, నాకు చాలా కోపం ఉండింది వాళ్ళ మీద. ఈవెన్ మా హస్బెండ్ మీద కూడా ఊక గొడవ పడేదాన్ని, చాలా కోపపడేదాన్ని. అలాంటిది ఎన్ఎల్పి నేను ఈవెన్ మా ఫ్యామిలీ మీద ట్రై చేశాను. ఈవెన్ మా ఆడపడుచు, మా హస్బెండ్, మా అత్తగారు. ఇప్పుడు ఇక్కడ మా వర్కర్స్ వాళ్ళకి చెప్తూ ఉంటాను, ఎంత చేంజ్ ఉంది చూసారా అంటే వాళ్ళు షాక్ అవుతుంటారు. ఇప్పుడు మా అత్తగారు ఫోన్ చేసి ఏంటమ్మా అన్నానికి వస్తున్నావా అంటారు. అంటే అంత చేంజ్ అసలు నిజంగా ఎక్స్ట్రాడినరీ మేడం. ఇదైతే ఎన్ఎల్పి మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఈవెన్ మా ఫ్యామిలీలో ఓన్లీ హ్యాపీనెస్ మేడం. అది దట్ క్రెడిట్ గోస్ టు కంప్లీట్లీ యూ మేడం. థ్యాంక్ యూ లవ్లీ శ్రీదేవి. సో హ్యాపీ టు హియర్ దిస్. సో శ్రీదేవి అప్లైడ్ ఎన్ఎల్పి ఇన్ హర్ ఫ్యామిలీ, తన ఫ్యామిలీ పైన ప్రూవ్ చేశారు. అండ్ ఎన్ఎల్పిఏ కాదండి, హోపోనోపోనో ఆల్సో వర్క్స్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో నేను ఇప్పుడు అందరు చాలా మంది హోపోనోపోనో గురించి మెయిన్ గా అటెండ్ అవుతున్నారని నాకు తెలిసి ఇట్స్ అ వండర్ఫుల్ ప్రేయర్. నా పర్సనల్ గా నేను నా మనసుకి నచ్చిన ప్రేయర్ హోపోనోపోనో. మీరు నమ్ముతారో నమ్మరో, నేను మెడికల్ కాలేజ్ లో మేము గజ్జలు వేసుకోం, మీకు తెలుసు కదా సౌండ్ వస్తుంది అటు ఇటు వెళ్తే, అందుకని యూజువల్ గా కాళ్ళకి పట్టీలు మేము వేసుకోం మెడికల్ కాలేజ్ లో. ఇప్పుడు నేను జాబ్ వెళ్ళట్లేదు కదా, నెలకు ఎప్పుడో ఒకసారి 2 సార్లు వెళ్తున్నా. సరే అనేసి మొన్న దీపావళి అప్పుడు ఒక చీర కొనుక్కుంటూ ఉంటే ఆ చీర షాప్ వాడు ఏదో 100 రూపాయలకి ఆ చీప్ ఉంటాయి కదా యాంక్లెట్స్, అవి వాడు ఫ్రీగా ఇచ్చాడు శారీకి. ఓకే, సరే ఉన్నాయి కదా అనేసి కాళ్ళకి తగిలించుకున్నాను. తగిలించుకొని నేను నడుస్తున్నప్పుడు చప్పుడు వచ్చేది కదా. ఐ థాట్, అప్పుడు అర్థమైంది మన పెద్దవాళ్ళు కాళ్ళకి గజ్జలు ఎందుకు పెట్టేవాళ్ళు, కాళ్ళకి ఎందుకు యాంక్లెట్స్ పెట్టుకునే వాళ్ళని. ఇట్ ఇంక్రీజెస్ అవేర్నెస్ ఇన్ యువర్ లైఫ్. మీరు నడుస్తున్నప్పుడల్లా మీ ధ్యాస ఎక్కడనో పోకుండా మీ కాళ్ళ పైన, మీ చప్పుడు పైన అవేర్నెస్ పెరుగుతుంది. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వాట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ హోపోనోపోనో. నాకు ఎప్పుడు నేను నడుస్తున్నా హోపోనోపోనో అనేది ఒక పాట లాగా అయిపోయింది నా మైండ్ లో. సో నేను ఎక్కడికి పోయినా నడుస్తున్నా చప్పుడు తోటి, ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నా, నేను ఈ మనసులో అనుకుంటూ ఉంటాను, ఏదో ఫన్నీగా హ్యాపీగా అనుకుంటూ ఉంటాను. ఓకే, అండ్ యూ వోంట్ బిలీవ్ ఐ ట్రైడ్ హోపోనోపోనో అండ్ మై ప్లాంట్. మా ఇంట్లో నేను మేఘాలయ నుంచి ఒక చెట్టు తీసుకొచ్చాను. అది మొద్దులా ఉంటుంది చూడండి, కట్టెలాగా, దానికి ఆకులు వస్తాయి, నీళ్ళలో పెట్టే చెట్టు, దాని పేరు నాకు తెలియదు. అయితే నేను నచ్చి తీసుకొచ్చాను షిలాంగ్ నుంచి. తెచ్చిన తర్వాత నుంచి ఆ చెట్టు పెరగాలి అనుకుంటున్నాను. 3 నెలల నుంచి అది పెరగనే లేదు. వచ్చినప్పటి నుంచి అది అలాగే ఉంది. అదేమో వాడిపోతున్నట్టుగా మధ్యలో కొంచెం డౌట్ కూడా వచ్చింది. అయితే నేను డైలీ దాని దగ్గరికి వెళ్ళి హోపోనోపోనో చేస్తూ దానికి కిస్ పెట్టడం స్టార్ట్ చేసి, ఐ లవ్ యూ మై డార్లింగ్ ప్లాంట్, నువ్వు పెరుగుతున్నావు. సి, ఎమోషన్స్ వర్క్ ఆన్ ఎనీ లివింగ్ బీయింగ్. ఓకే, నేను ఆశ్చర్యపోయిందంటే లాస్ట్ 1 వీక్ లో ఆ చెట్లో నుంచి కొత్త కొమ్మలు వచ్చాయి. నేనేం స్పెషల్ కేర్ ఏం తీసుకోలేదు, జస్ట్ ఐ స్టార్టెడ్ టెల్లింగ్ హోపోనోపోనో అని. ప్రాక్టికల్ గా అంతే. నేను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా ప్లాటినం మెంబర్ ఆయన పేరు మర్చిపోయాను, హీ వాజ్ ఫ్రమ్ విజయవాడ. ఆయన కూడా వాళ్ళ విజయవాడలో వాళ్ళకి ఇంట్లో ఫార్మ్ లో గేదెలు ఉండే అనమాట, కౌస్. అయితే ఒక గేదెకి దానికి హెల్త్ ఏదో ప్రాబ్లం అయ్యి ప్రెగ్నెన్సీ టైంలో ఏదో ఇష్యూ అయిందనమాట. సో దానికి కూడా ఆయన హోపోనోపోనో చేసి, అండ్ అది తర్వాత ప్రశాంతంగా నిద్రపోవడం స్టార్ట్ అయిందంట. అది ఆయన షేర్ చేసుకుంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది. మనుషుల పైనే కాదు, మనం జంతువుల పైన కూడా హోపోనోపోనో చేసుకోవచ్చు అనేసి. సో ఇట్ వర్క్స్ రియల్లీ వండర్స్. డెఫినెట్ గా చెయ్యండి. అండ్ చెయ్యడం ఎలా అనేది అఫ్కోర్స్ నేను ఇప్పుడు చెప్పడం కష్టం, బట్ మీతో ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్ గా చేయిస్తాను. ఒక చిన్న బ్రేక్ ఇస్తున్నాను అందరికి, ఎందుకంటే హోపోనోపోనో చేయాలనుకున్న వాళ్ళు అందరూ ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి పక్కన, అవసరమైతే టిష్యూ పేపర్, కర్చీఫ్ తెచ్చుకోండి. అండ్ ఇట్ మే గివ్ టీయర్స్ ఆఫ్ జాయ్. ఒక సంతోషమైన బాష్పాలు మీ కంట్లో వస్తుండొచ్చు తూడ్చుకోవడానికి. ఓకే, అండ్ చేసేటప్పుడు మధ్యలో వెళ్ళడం, డిస్టర్బ్ అవ్వడం చేయకండి ప్లీజ్, బికాస్ రెస్పెక్ట్ ద ప్రేయర్, ఇట్ ఈస్ దేర్. ఓకే, దీని వెనకాల సైన్స్ కూడా నేను చెప్తాను,
బట్ గో అండ్ గెట్ ఇట్. ఈ లోపల నేను కొన్ని వీడియోస్ వేస్తాను ఇక్కడ, చూడండి హోపోనోపోనో రిజల్ట్స్ ఎలా ఉన్నాయో. అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు కొద్దిగా నాకు అంత ఫీలింగ్ బెటర్ అనిపించలేదు మేడం. అంటే యాక్చువల్ అప్పుడప్పుడు నాకు పార్షియల్గా పెయిన్ వస్తుంది ఒక్కొక్కసారి సడన్ గా ఇట్లా స్పార్క్ వచ్చినట్టు. సెకండ్ టైం చేసినప్పుడు ఏంటంటే ఏదో కళ్ళు మూసుకొని ఇలా డీప్ గా నేను చేస్తున్నట్టు కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ మ్యూజిక్ పైన చేస్తుంటే కళ్ళ ముందు స్పార్క్ లా కనిపించి ఈ మధ్యలో తెలిసిన విషయం అసలు నేను ఉన్నానా, భూమినే ఉన్నానా, ఇంకెక్కడ ఉన్నానా ఆ ఫీలింగ్ వచ్చేసి మేడం. సడన్ గా వచ్చేసింది. అసలు అప్పుడప్పుడు పెయిన్ లాగా అనిపించేది, ఇప్పుడు ఏ మాత్రం పెయిన్ కూడా లేదు. అసలు నాకు ఫీలింగ్ ఏంటంటే హాయిగా నిద్రపోతా అన్నట్టు అనిపించింది. నాకు ఒక్కోసారి అంటే నైట్ లో ఇట్లా పడుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఒకసారి పడుకున్నప్పుడు పెయిన్ వస్తుంది అప్పుడప్పుడు స్పార్క్ లాగా. దట్ ఈస్ యువర్ ఎమోషనల్ పెయిన్ అంటారు. ఇప్పుడు కొన్ని పెయిన్స్ మనం చెక్ చేయించుకుంటే డాక్టర్ అంటారు అన్ని బాగానే ఉన్నాయంటారు టెస్ట్ చేసి, కానీ పోయినందుకు వస్తుందో తెలియదు. సో దీస్ ఆర్ చెస్ట్ పెయిన్ లో ముఖ్యంగా ఎమోషనల్ పెయిన్. థ్రోట్ పెయిన్ లో మీ ఎమోషనల్ పెయిన్ ఉంటుంది, దట్ మే ఎక్స్ప్రెస్ యాజ్ యువర్ థైరాయిడ్ లేటర్ స్టేజెస్. తర్వాత బ్యాక్ పెయిన్, షాటికా, స్పాండలైటిస్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇవన్నీ మన స్ట్రెస్ వల్ల పుట్టే పెయిన్స్. అనూష గారు, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ హోపోనోపోనో? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అసలు అంటే నెవర్ ఎక్స్పీరియన్సింగ్ టైప్ ఆఫ్ ఫీలింగ్. చాలా అంటే చాలా బాగుంది మేడం. అంటే చాలా రిలీఫ్గా ఉంది. అంటే పేరెంట్స్కి ఇలా ఈ విధంగా థ్యాంక్స్ చెప్పొచ్చు అన్నది అసలు తెలీదు. అంటే జస్ట్ అనుకుంటాం కానీ ఎప్పుడు అంటే ఇలా ఒక మెథడ్ ద్వారా మనం చెప్తామన్నది ఎవరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. పర్టికులర్ నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్ అనూష. మ్యామ్ నాకు నీ పెయిన్ ఒక 3 days గా చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది మ్యామ్, 2 కాళ్ళు కూడా. అది ఇప్పుడు చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం కొంచెం అది నార్మల్ గా ఫీల్ అయ్యాను. బాబు స్విగ్గీలో టాబ్లెట్ కూడా ఆర్డర్ చేస్తున్నాడు, ఇంకా రాలేదు. అది ఇలా చేస్తున్నా నేను వెళ్ళి నడుచుకొని వెళ్ళాను తన దగ్గరికి. ఇది అదేంటమ్మా బాగా నడుస్తున్నా అంటే బాగా పట్టేసి ఏమైంది లోంచి రావడానికి కూడా చాలా కష్టం అనిపించింది. సెకండ్ టైం చాలా హ్యాపీగా వెళ్ళాను తన దగ్గరికి. అవి నీ టాబ్లెట్ అవసరం లేదమ్మా, ఏం చేశారు ఏం చెప్పి పని చేసింది అంటున్నాడు. అది ఫాలో చేసుకోమ్మా చాలా బాగుంది అని. 2 knees కూడా చాలా ఇబ్బంది పడ్డాను. 3 days గా బయట వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేకపోయాను. అలాగే కుర్చీలో కూర్చున్నా లేవలేకపోయేదానికి అనిపోయేది. చాలా బాగా పనిచేసింది మేడం. నాకైతే చాలా ఫ్రీ అనిపించింది. ఇప్పుడు చాలా హ్యాపీగా. టాబ్లెట్ అవసరం లేదు, ఇంకా ఏం లేదు మేడం, అవసరం మా వాడ. మోస్ట్ వెల్కమ్ పద్మ గారు అండ్ వెరీ హ్యాపీ టు హియర్ యూ. చాలా బాగా అనిపించింది మీ మాటలు విని. హోప్ అదర్స్ ఆల్సో ఎంజాయ్డ్ దిస్. ఓకే అండి, నేను ఒక చెప్పాను కదా, ఒక చెట్టు పైన హోపోనోపోనో డైలీ చేస్తున్నాను, ఆ చెట్టు పెరిగిందని. చూడాలనుకుంటున్నారు ఆ చెట్టుని? చూడాలనుకుంటే ఫస్ట్ మీరు కెమెరాలు ఆన్ చేసుకోండి. ఓకే, సూపర్ సుజాత. నరసింహారావు గారు సూపర్. ఓకే, ఇదే అండి ఆ చెట్టు, ఇదే. అది నీళ్ళల్లో దీనికి ఏం అవసరం ఉండదు, జస్ట్ నీళ్ళలో పెట్టమన్నారు. తెచ్చిన కొత్తలో అస్సలు ఒక 2 నెలలు పెరగలేదు. అది ఆడిపోతుందేమో దీనిది అని అనుకున్నాను. చూడండి అది కొమ్మలు ఎంత బాగా పెరుగుతుందో. ఐఎమ్ డూయింగ్ హోపోనోపోనో ఎవ్రీ డే, డైలీ ఇలా కిస్ పెట్టేసి ఐ లవ్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అని చెప్తాను దీనికి. సో because it changes your vibe, okay? So it's all about energy what we are. అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు Okay, so come back. ఇంకా let others also come back. Please అందరు వచ్చేయండి రిటర్న్. ఓకే, మే 30th రోజు ఫస్ట్ నా క్లాస్ మీ క్లాస్ అటెండ్ అయ్యాను చూడండి.
Recording in progress. రాశాను. అది నాకు జూలై 15th కి నాకు రియల్ అయింది మేడం. నిజంగా? విత్ ప్రమోషన్ తో అదే ప్లేస్ కి నేను అనుకున్న ప్లేస్ కి వెళ్ళాను. ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే మాకు ప్రమోషన్స్ ఇచ్చే టైంలో ఏ ప్లేస్ కావాలమ్మా నీకు అన్నారు. జస్ట్ నాకు ఆర్మూర్ అన్న. అది వేకెంట్ ఉందా లేదా చూడండి అనేసి సిస్టమ్ లో చూసారు. ఉంది. గతం వెంటనే ఆ పేపర్ పైన రాసేసారు మేడం. అసలు 1 minute లో అయిపోయింది నా వర్క్. అసలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ నేను ఇంకా ముందు నుంచే చెప్తున్నా మా కొలీగ్స్ కి అంటున్నా అనమాట. విత్ ప్రమోషన్ తో వెళ్తాను, నేను అదే ప్లేస్ కి వెళ్తాను. ఇంకా ఆ ప్లేస్ నా కోసమే ఉంది, నేను అక్కడ టెంట్ వేసుకున్నా అని చెప్పిన అనమాట. సో అట్లే అయింది. అందరు నాకంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నారు. డబుల్ హ్యాపీ. అసలు మీరు అనుకున్న ప్లేస్ కి ప్రమోషన్ తో వెళ్తున్నారు, చాలా గ్రేట్ అనేసి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు. అది 1 month 15 days కి నాకు కరెక్ట్ అయింది మేడం. నిజమైంది. ఈ రోజున సామాన్యులకి అర్థమయ్యే భాషలో హోపోనోపాన్ తీసుకొస్తున్నారు. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. మేడం ఇచ్చిన ఆ రోజు ఆ క్లాస్ లో జరిగిన సెషన్ ప్రకారం ఆలోచిస్తే అట్లీస్ట్ మనం ఇయర్స్ ని స్కిప్ చేయొచ్చేమో, ఏ మిరాకల్ జరగచ్చేమో అనుకున్నాను. రియల్ గా జరిగింది. మీరు చెప్పేది అన్ని చాలా పాజిటివ్ మొత్తం చేంజ్ అయిపోయినాయి మేడం. నేను మీ వల్ల మా నాన్నగారిని మళ్ళీ నేను రీకనెక్ట్ చేసుకున్నాను. చాలా వర్క్ చేసుకున్నాను. ఈ రోజు మీ సెషన్ తోటి నన్ను హగ్ చేసుకున్నాను. చాలా బాగుంది మేడం సెషన్ అయితే. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే నా కంట్లోంచి నీరు కూడా వచ్చింది అనమాట. అంత ఎమోషన్ అయ్యాను. అలా చేసిన చాలా థ్యాంక్స్ మేడం. నాకు ఇంకా హ్యాపీగా ఉంది మ్యామ్ మీతో. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. చాలా హ్యాపీగా ఉండింది. అండ్ ఐ జస్ట్ థింకింగ్ అబౌట్ మీ లైన్స్ చెప్తున్నారు. వెన్ యూ ఆర్ పాజిటివ్ యూ అట్రాక్ట్ పాజిటివ్ థింగ్స్. సూపర్ మేడం. ఎవ్రీ వర్డ్ అసలు దాన్ని మీరు చెప్పినది ప్రతిది వాల్యుబుల్. దాని లైఫ్ లో యాక్చువల్లీ మనం అప్లై చేసే ఇట్లా మీరు అన్నట్టుగా మంచి రిజల్ట్ తీసుకోగలం. మేడం ఇచ్చే ట్రైనింగ్ కానీ, ఆ సెషన్స్ కానీ, 1-to-1 అప్రోచ్మెంట్ కానీ చాలా నచ్చింది. ఎర్నింగ్స్ కూడా ఆటోమేటిక్ గా నాకు స్టార్ట్ అయ్యాయి. థ్యాంక్స్ టు రజిత మేడం అండ్ యూనివర్స్ మేడం. ఈ రోజు సో ఎస్, ఇంకా నేను దీని గురించి ఈ వీడియో చూపించడానికి టైం లేదు. వి విల్ గో అహెడ్. ఓకే, సో ముందు ఎవరైనా హోపోనోపోనో చేస్తే టైప్ హెచ్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, ఫస్ట్ హోపోనోపోనో అని కరెక్ట్ గా పలకడం నేర్చుకుందాం. అందరు ఓపోపో అని అంటుంటారు. సో హోపోనోపోనో సింపుల్. హోపోనోపోనో. ఓకే, సో దీన్ని అందరు అనండి ఒకసారి. హోపోనోపోనో అనేసి ట్రై చేయండి. కవిత సూపర్, అరవింద ఓకే నైస్, సుజాత గారు ఎస్ లవ్లీ. అంతా ట్రై చేయండి ఫన్నీగా, జస్ట్ హోపోనోపోనో. ఓకే, నరసింహారావు గారు సూపర్. ఓకే, ఇది ఏంటంటే ఇది ఒక హవాయియన్ వాళ్ళ పాతకాలపు ప్రేయర్ అంట. అంటే మన దేశంలో ఎలా మనకి శ్లోకాలు వేదాలు ఉన్నాయో వాళ్ళది ఎప్పటి నుంచో వాళ్ళ ట్రైబల్ జాతి దగ్గర నుంచి వచ్చిన ఈ ప్రేయర్ ఇది. అయితే ఈ ప్రేయర్ ఎప్పుడు నిజంగా పాపులర్ అయిందంటే డాక్టర్ హ్యూలెన్ వల్ల. ఈయన ఫస్ట్ టైం ఈయన ఒక సైకియాట్రీ డాక్టర్, సైకియాట్రీ హాస్పిటల్ కి ఈయనని ట్రీట్ చేయడానికి అక్కడికి పోస్టింగ్ వేస్తారు. వేసినప్పుడు ఈయన పేషెంట్లని కలవలేదు, మాట్లాడలేదు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వలేదు, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. దూరంగా ఉంటూనే ఇప్పుడు ఇందాక శ్రీదేవి గారు అన్నట్టు ఎన్ఎల్పిని వాళ్ళపైన వాళ్ళని మనం ఏం వాళ్ళతో మాట్లాడక్కర్లేదు, చేయక్కర్లేదు. దూరంగా ఉంటూనే ఆయన హోపోనోపోనో ఎలా చేశారంటే వాళ్ళ ఫైల్స్ ఉంటాయి కదా, వాళ్ళ పేర్లతోటి వాళ్ళ డీటెయిల్స్ ఫైల్స్ డైలీ వాళ్ళ బుక్ల పైన చేతులు పెట్టి కళ్ళు మూసుకొని హోపోనోపోనో చేశారంట. చేసిన తర్వాత ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు రోజు ఒకరు హీట్ లేకపోవడం, రోజు వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడేసి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది. లాస్ట్ కి ఆ సైకియాట్రీ హాస్పిటల్లే మూసేసుకున్నారంట. పేషెంట్లు వెళ్ళిపోయారు మొత్తం. కాబట్టి ఈ విషయం తర్వాత చాలా పాపులర్ అయింది. యుఎస్ లో టెక్సస్ లో ఉన్నారు ప్రస్తుతం జో విటాలే గారు అనేసి. సో డాక్టర్ జో విటాలేకి ఈ విషయం తెలిసినప్పుడు అలా ఎలా పేషెంట్లని ముట్టుకోకుండా క్యూర్ చేయొచ్చు అనేసి, దీని వెనకాల ఎగ్జాక్ట్ సైన్స్ ఇంతవరకు ప్రూవ్ అవ్వలేదని నేను చెప్తానండి. బికాజ్ ఐ సర్చ్డ్, నేను కూడా ఒక సైన్స్ పర్సన్ కాబట్టి హోపోనోపోనో వెనకాల అసలు ఏంటి, అది ఎందుకు ఇంత మ్యాజికల్ గా వర్క్ అవుతుంది అని నేను ట్రై చేశాను. బట్ దెర్ ఈస్ నో బిగ్ పబ్లిష్డ్ పేపర్స్ అయితే ఏం లేవు. ఓకే, బట్ నేను ఒకటే చెప్తున్నాను, టుడేస్ మ్యాజిక్ ఇస్ టుమారోస్ సైన్స్. ఓకే,
ఒకప్పుడు మీ దగ్గర ఒక ఫోన్ ఉంటది లేదా ఒక జూమ్ లాగా ఇలా అందరు కలుసుకుంటారు, అందరం ఏ ప్లేస్ నుంచి అయినా ఒక మీటింగ్ లో రావచ్చు, అందరం కెమెరాలు ఆన్ చేసుకొని మాట్లాడుకోవచ్చు అని మీరు చెప్తే మీరు నమ్మేవారా? ఒక 50 years బిఫోర్ ఏదో కథ చెప్తున్నారు, ఇది ఎలా అవుతుంది అని అనుకున్నారు. బట్ టుడే ఇట్ బికేమ్ రియాలిటీ. ఓకే, సో అప్పుడు మనకి మ్యాజిక్ అనిపించిండొచ్చు, ఇప్పుడు అది సైన్స్. సో దేర్ మే బి సైన్స్ బిహైండ్ ఇట్. ఏదో ఒక సైన్స్ ఉంది సైకలాజికల్ గా, బట్ ఇట్ రియల్లీ వర్క్స్ వండర్స్ ఇఫ్ యూ డూ ఇట్ ఫ్రమ్ యువర్ హార్ట్. మీ మనసు నుంచి చేశారనుకోండి, నిజంగా మీ హెల్త్, వెల్త్ అండ్ యువర్ పీస్, హార్మోనీ, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని అన్నిటినీ ప్రాపర్గా అట్రాక్ట్ చేసుకోవచ్చు. అండ్ జో విటాలి గారు ఒక బుక్ రాశారు, జీరో లిమిట్స్ అని. ఆ బుక్లో హోపనోపోనో గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఎస్, ఐఎమ్ అ స్టూడెంట్ ఆఫ్ జో విటాలే కూడా. ఆయనది ఆన్లైన్ కోర్సెస్ తీసుకున్నాను నేను. హౌ టు డూ 60 seconds రిచువల్, డీక్లటరింగ్ రిచువల్ అనేసి ఒకటి సర్టిఫికేషన్ కోర్స్ మొన్ననే జాయిన్ అయ్యాను. ఓకే, సో ఎస్, ఈ బుక్ పాపులర్ అయిన తర్వాతనే హోపనోపోనో ప్రపంచానికి కొంచెం అప్పటి నుంచి తెలవడం స్టార్ట్ అయింది. ఓకే, సో దిస్ ఇస్ ద స్టోరీ బిహైండ్ ఇట్. సో ఇప్పుడు నేను మీతో చేపిస్తాను. హోపనోపోనో చాలా సింపుల్ అండి, మనకి తెలిసిన మాటలే అన్నమాట. ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. రెండోది మనస్ఫూర్తిగా మీరు నేను చెప్పమన్నప్పుడు చెప్పాలి తర్వాత. నెక్స్ట్, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ సారీ. మీరు కావాలంటే బుక్లో నోట్ చేసుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇవి ఇంగ్లీష్లో అంటారు, మన తెలుగులో అయితే నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఓకే, థ్యాంక్ యూ, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ. ఈ నాలుగిటిని వాడుతూ దీన్ని ఏ సీక్వెన్స్లో అయినా వాడుకోవచ్చు. ఓకే, మీకు మనసులో ఏ సీక్వెన్స్ కావాలంటే ఆ సీక్వెన్స్లో వాడుకోవచ్చు. సో ఇది ప్రేయర్, ఇది మెడిటేషన్ కాదు. ఓకే, సో మీరందరూ చేసేది నేను చూడాలి. మీరు కెమెరాలు ఆన్ చేసుకుంటే నేను చూస్తాను. అండ్ ప్లీజ్ సిట్ ఫర్ ద కంప్లీట్ ప్రేయర్. మధ్యలో ఆపేసి వెళ్ళడం అలాంటివి చేయకండి. అండ్ ఎస్, నేను ఒక మంచి మ్యూజిక్ ప్లే చేస్తాను విచ్ వర్క్స్ వండర్స్. దిస్ ఇస్ ఎ దేవి ప్రేయర్. ఓకే, సో ఈ ప్రేయర్ని నేను వేసి దీని మ్యూజిక్ పెడుతూ నేను మీతో హోపనోపోనో చెప్తున్నప్పుడు మీరు కుండపైన చేయి పెట్టుకోండి అంటే చేతులు పెట్టుకోండి. ఓకే, మీరు ఐ లవ్ యూ చెప్పండి అంటే చెప్పండి ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను ఎలా ఎలా చెప్తూ వెళ్తూ మీతో చెప్తుంటానో మీరు మనస్ఫూర్తిగా అలా చెప్తూ వెళ్ళిపోండి, ఇంకేం చేయకండి. ఓకే, ఒకవేళ బై ఛాన్స్ మీ కంట్లో నీళ్ళు వస్తే, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరికైనా ఎమోషన్స్ ఉంటాయి, నీళ్ళు వస్తే పర్వాలేదు, దాని గురించి మీరు ఫీల్ అవ్వాల్సింది. పక్కన ఒక కర్చీఫ్ పెట్టుకోండి, కళ్ళు తుడుచుకొని కంటిన్యూ చేయండి. ఓకే, మీకు ఇంకా డిస్టర్బెన్స్ గా అనిపిస్తే కొంచెం వాటర్ తాగండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, లెట్స్ బిగిన్. హౌ మెనీ ఆర్ రెడీ టు డూ దిస్ టైప్ ఆర్ ఇన్ ద చాట్ బాక్స్. అండ్ ఇట్ విల్ గివ్ జాయ్ టు యువర్స్ అండ్ యూ విల్ బి రియలీ హ్యాపీ. చేసిన తర్వాత నిజంగా మనసు తేలిగ్గా హ్యాపీగా అనిపించడం మాత్రం 100% గ్యారెంటీ. ఎస్, లెట్స్ బిగిన్. కళ్ళు మూసుకోండి, సిట్ స్ట్రైట్, చేతులు రిలాక్స్ గా కాళ్ళ పైన పెట్టుకోండి. జెంట్లీ క్లోజ్ యువర్ బ్యూటిఫుల్ ఐస్. మీ అందమైన కళ్ళను మూసుకోండి. టేక్ ఎ డీప్ బ్రెత్. శ్వాస లోపలికి పీల్చుకొని మెల్లిగా వదిలేసేయండి. పికప్ వన్ మోర్ బ్రెత్. టేక్ ఎ డీప్ బ్రెత్. మూడోసారి. ఎప్పుడైనా హోపనోపోనో మొదటిసారి చేసేటప్పుడు మన అమ్మ నాన్నలను తలుచుకుంటూ చేయాలి. We need to start from sources. ఒక్కసారి మీరు మీ అమ్మగారిని తలుచుకోండి. Imagine your mother's face. మీ అమ్మగారి స్థానంలో ఎవరినైనా ఊహించుకుంటే కూడా ఊహించుకోవచ్చు. మిమ్మల్ని పెంచిన వాళ్ళని ఊహించుకోవాలనుకుంటే కూడా ఊహించుకోవచ్చు. ఇమాజిన్ హర్ ఐస్. ఆమె కళ్ళను ఊహించుకోండి. ఆమె అందమైన నవ్వుని ఊహించుకోండి.
చేతులు పట్టుకోండి. ఫీల్ హర్ హ్యాండ్స్. ఆమె చేతి వేళ్ళని ఫీల్ అవుతూ ఒక్కసారి మీ అమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నేను ఎలా చెప్తున్నానో అలా చెప్పండి. ఐఎమ్ సారీ అమ్మా. అందరూ చెప్పాలి, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. తెలుసో తెలియకో నిన్ను నేను సరిగ్గా చూసుకోలేదు, అందుకు నన్ను క్షమించమ్మా. నేను నీకు నువ్విచ్చినంత ప్రేమ తిరిగి ఇవ్వలేకపోయాను, అందుకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించమ్మా. ప్లీజ్ టెల్ విత్ యువర్ హార్ట్, ఐఎమ్ సారీ. నువ్వు నాకు ఎప్పుడూ 100% బెస్టే ఇచ్చావు, కానీ నేను నీకు అంతగా తిరిగి ఇవ్వలేదు, అందుకు నన్ను క్షమించమ్మా. తెలుసో తెలియకో నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ రియల్లీ సారీ. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నాకు ఈ జన్మనిచ్చినందుకు, నేను ఈ జీవితంలో అసలు బతుకుండడానికి కారణమే అందుకు నా కృతజ్ఞతలు. చెప్పండి అందరూ. సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎంతగా నాకు చేయాలని ప్రయత్నించావు. నువ్వు ఇచ్చిన ప్రేమకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. చెప్పండి మీ అమ్మగారికి మనస్ఫూర్తిగా చెప్పండి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. నా ప్రేమని స్వీకరించమ్మా. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఒక్కసారి మీ అమ్మగారిని కౌగిలించుకున్నట్టుగా ఊహించుకోండి. ఇమాజిన్ హర్ వార్మ్ హగ్ అండ్ సే ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తల్లి. ఐ లవ్ యూ. టేక్ ఎ డీప్ బ్రెత్. నౌ థింక్ అబౌట్ యువర్ ఫాదర్. ఒక్కసారి మీ నాన్నగారిని ఊహించుకోండి. మీ నాన్నగారి స్థానం ఎవరినైనా ఊహించుకోవాలనుకుంటే కూడా ఊహించుకోవచ్చు. ఇమాజిన్ యువర్ ఫాదర్స్ ఫేస్. ఆయన కళ్ళను ఊహించుకోండి. ఆయన ముఖాన్ని ఊహించుకోండి. మీ నాన్నగారికి మనస్ఫూర్తిగా చెప్పండి. ఆయన చేతుల్ని పట్టుకొని చెప్పండి, నన్ను క్షమించు నాన్న. ప్లీజ్ టెల్ విత్ మీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎంతగానో నువ్వు నాకు ప్రయత్నించావు మంచి జీవితం ఇవ్వడానికి. నీ కెపాసిటీలో ఎంత చేయగలుగుతావో అంత చేయడానికి ప్రయత్నించావు. అందుకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నాన్న. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించు. నేను నీకు నీ అంత ప్రేమ నేను నీకు తిరిగి ఇవ్వలేదు, అందుకు నన్ను క్షమించు. నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ చేసావు, కానీ నేను నీకు సపోర్ట్ లేనందుకు నన్ను క్షమించు.
సారీ ఐ కుడెంట్ సపోర్ట్ యూ. ఎక్కడైనా తెలుసో తెలియకో తప్పు చేసుంటే నన్ను క్షమించు నాన్న. చెప్పండి, నన్ను క్షమించు నాన్న, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు నాన్న. నేను ఈ రోజు బతుకున్నాను, ఇక్కడ ఉన్నానంటే దానికి నువ్వు కూడా కారణం. అందుకే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు నా వెంట ఉండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, మనస్ఫూర్తిగా నా లైఫ్ ని నిలబెట్టినందుకు, and for giving all the comforts in my life. థ్యాంక్ యూ నాన్న, కృతజ్ఞతలు. ఒక్కసారి మీ నాన్నగారిని గట్టిగా కౌగిలించుకొని మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ మై డియర్ డాడ్, ఐ లవ్ యూ. నేను నిన్ను పూర్తిగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఈ క్షణం చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి. ఇట్స్ ఓకే ఇఫ్ యూ ఫీల్ టీయర్స్, ఇట్స్ ఓకే ఇఫ్ యూ క్రై, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, జస్ట్ రిలాక్స్. టేక్ ఇట్ డీప్ బ్రెత్ అండ్ రిలాక్స్. టేక్ ఇట్ డీప్ బ్రెత్. ఒక్కసారి శ్వాసలు లోపలికి పీల్చుకొని మెల్లిగా వదిలేసి, ఒక్కసారి మీకు ఎవరిపైనైతే కోపం ఉందో ఆ వ్యక్తిని ఊహించుకోండి. మీరు ఎవరినైతే క్షమించలేకపోతున్నారో ఆ వ్యక్తిని ఒక్కసారి ఊహించుకోండి. ఆ వ్యక్తికి చెప్పండి, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, నేను నిన్ను చాలా తిట్టుకున్నాను, అందుకు నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ బ్లేమింగ్ యూ. నువ్వు నా జీవితంలో రావడానికి కారణం నేనే. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నేను ఈ క్షణం నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా వైబ్రేషన్ వల్లనే నిన్ను నేను అట్రాక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. నాకు మంచి లెసన్, మంచి గుణపాఠం నేర్పించావు, అందుకు కృతజ్ఞతలు. అండ్ ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఈ క్షణం నిన్ను నా జీవితం నుంచి పూర్తిగా వదిలేస్తున్నాను. ఐ ఆమ్ ఫర్గివింగ్ యూ. నేను నిన్ను వదిలేస్తున్నాను. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్, జస్ట్ ఇమాజిన్ మూవింగ్ ఆన్ టు దట్ పర్సన్. ఆ వ్యక్తి నుంచి మీరు వెళ్ళిపోతున్నట్లుగా, ఆ వ్యక్తి మీ జీవితం నుంచి వెళ్ళిపోతున్నట్టుగా ఒక్కసారి ఊహించుకోండి. అండ్ థింక్ దట్ he or she will never ever come again. మళ్ళీ మీ జీవితంలో వాళ్ళు ఎప్పుడు మీకు రారు. వచ్చినా మీకు ఏం అనిపించదు. ఒక్కసారి చెప్పండి, థ్యాంక్ యూ. టేక్ ఏ డీప్ బ్రెత్. ఒక్కసారి శ్వాస లోపలికి పీల్చుకొని మెల్లిగా రిలాక్స్ గా వదిలేస్తూ, కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్. మీ గుండె పైన చేయి పెట్టండి. Yes, feel your heartbeat and say to yourself, మీ గుండె చప్పుడు వినండి. ఫస్ట్ మీ గుండె కొట్టుకుంటూనే ఉంది, ఆగకుండా కొట్టుకుంటూనే ఉంది. ఫస్ట్ దానికి కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ మై డియర్ హార్ట్. నువ్వు ఎప్పుడు పని చేస్తూనే ఉన్నావు నన్ను బతికించడానికి, అందుకు కృతజ్ఞతలు. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. మీ పేరు చెప్పండి, నన్ను క్షమించు. ఇప్పుడు నా పేరు రజిత. ఐఎమ్ సారీ రజిత. అలా మీ పేరు చెప్పుకోండి. ఐఎమ్ సారీ ఫర్ క్రిటిసైజింగ్ యూ ఆల్ ద టైమ్. నిన్ను వెక్కిరించినందుకు, నీ గురించి తప్పుగా మాట్లాడినందుకు, నిన్ను నెగటివ్ గా నిన్ను అంచనా వేస్తున్నందుకు నన్ను క్షమించు. ఐఎమ్ రియల్లీ సారీ.
Please forgive me for not standing up with you. నీతో ధైర్యంగా నేను నీ పక్కన నిల్చోన్నందుకు, ఎన్నోసార్లు నిన్ను వదిలేస్తున్నందుకు నన్ను క్షమించు. అండ్ ఇప్పుడు చెప్పండి, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ మై డియర్. మీ పేరు చెప్పి చెప్పండి, ఐ లవ్ యూ. హౌఎవర్ యు ఆర్, ఐఎమ్ దేర్ ఫర్ యూ. నువ్వు ఎలా ఉన్నా నేనున్నాను నీతో. ఎవ్వరు ఉన్నా లేకపోయినా నేనున్నాను. నేను నిలబడతాను నీతో ఎప్పుడు. ఈ ప్రపంచం మొత్తం ఎదురు తిరిగినా నేను ఉంటాను నీతో. టెల్ టు యువర్ సెల్ఫ్, ఐ యామ్ దేర్ ఫర్ యూ, ఐ లవ్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అండ్ ఐ ప్రామిస్ యూ, నేను ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నాను, నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. నిన్ను సంతోషంగా చూసుకునే బాధ్యత కూడా నాది. ఈ క్షణం నుంచి నేను నీతోనే ఉంటాను. నేను ఎప్పుడు వదిలిపెట్టను. ఐ లవ్ యూ. ఒక్కసారి మీ చేతులు క్రాస్ చేసుకొని మీ భుజాల పైన పెట్టుకొని హగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు గట్టిగా కౌగిలించుకోండి. చెప్పండి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ మై డియర్. మీ పేరు చెప్పండి, ఐ లవ్ యూ డార్లింగ్, ఐఎమ్ దేర్ ఫర్ యూ. నేను ఉన్నాను నీతోని, ఎప్పటికీ ఉంటాను. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. ఐ లవ్ యూ సో మచ్. Feel your warm hug. Maybe you missed it since many days. మిమ్మల్ని మీరు హక్ చేసుకునేది చాలా సార్లు మీరు చేసుకోకపోయిండొచ్చు, ఇప్పుడు చేసుకోండి. తల ఒక సైడ్ భుజం పైన వాల్చండి. ఫీల్ దట్ లవ్, ఫీల్ దట్ హగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ స్టే. ఒక చిన్న పాపని మిమ్మల్ని మీరు లాలించుకుంటున్నట్టుగా, ఎస్ నేను ఉన్నాను, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ హైయెస్ట్ గుడ్. ప్రతి ఒక్కటి మన మంచికే, నా మంచికే జరుగుతుంది. దేవుడు ఎప్పుడు మన వెంటనే ఉన్నాడు. యూనివర్స్ ఇస్ ఆల్వేస్ విత్ ఈచ్ వన్ ఆఫ్ us. We are all having soul in us. మన లోపల ఆత్మ ఉంది. ఈ ఆత్మలోనే దేవుడు ఉన్నాడు, ఇంకెక్కడో లేరు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సోల్. The soul will show you the right way. Say I love you and feel the hug and gently release your hands. మెల్లిగా మీ చేతుల్ని రిలీజ్ చేసుకోండి and rub చేసుకోండి. Rub your hands and keep on your eyes. మెల్లిగా మీ కళ్ళ పైన పెట్టుకోండి and feel this love and gently open your eyes. మెల్లిగా మీ కళ్ళను తెరవండి. రిలాక్స్. వాటర్ కావాలనుకున్న వాళ్ళు వాటర్ తాగొచ్చు. ఇట్స్ ఓకే. యు ఆర్ నాట్ కంఫర్టబుల్, యూ కెన్ డ్రింక్ సమ్ వాటర్. ఓకే, రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఇట్స్ ఓకే ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ టియర్స్ ఆల్సో, నో ప్రాబ్లం. అండ్ కొంతమందికి ఆవలింతలు కూడా వస్తాయి. బికాస్ వెన్ యూ డూ హోపోనోపోనో యూ విల్ రిలీజ్ దట్ నెగటివ్. ఆ నెగటివిటీ పోవడానికి ఆవలింతలు కూడా కొంతమందికి వస్తాయి. ఓకే, సో ఇట్స్ ఓకే. సో హౌ యు ఆర్ ఫీలింగ్ ఎట్ ద ఎండ్ నౌ? ఇస్ ఇట్ రియలీ మైండ్ బ్లోయింగ్? ఎస్. కీర్తి అయితే హ్యాండ్ రైస్ చేసి చెయ్యెత్తుతుంది. వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు షేర్ కీర్తి? హలో మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మా నాన్నగారు పోయి 11 years అయిపోయింది. ఓకే మా. నా కళ్ళు డైలీ వస్తుండేవారు మ్యామ్. సరే అమ్మా, ఇప్పుడు ఏడ్చి నన్ను ఏడిపియకు. ఓకే ఓకే ఓకే, టేక్ కేర్, డోంట్ వరీ. మీ నాన్నని హక్ చేసుకొని హ్యాపీగా ఐ లవ్ యూ చెప్పావు కదా ఇప్పుడు. ఓకే, హీ ఆల్సో హగ్డ్ యూ. హిస్ సోల్ విల్ బి హ్యాపీ ఓన్లీ వెన్ యు ఆర్ సాడ్. ఓకే, అంటే ఇప్పుడు వెన్ యు ఆర్ హ్యాపీ, సారీ, నాట్ వెన్ యు ఆర్ సాడ్. సో నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో ఆయన సోల్ సంతోషంగా ఉంటుంది. సో డోంట్ ఫీల్. ఇప్పుడు మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక మీ జట్లో జర్నీ చేస్తున్నాను కదా. ఇప్పుడు 2-3 times ఓపెన్ చేశాను మీతో. అప్పటి నుంచి కళ్ళ వస్తలేదు. ఏమి చెప్పాలనుకున్నారో నాకు అర్థం కాలేదు. పోనీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారేమో, వాళ్ళకి సారీ అన్నీ చెప్పినందుకు అని అనుకుంటున్నాను. అలాగే నేను ఓపెన్ చేసి 5 kgs తగ్గాను మ్యామ్.
It's really wonderful. Yes, It's a ma'am. real big testimonial for me. 5 kgs Yes, taggedam, ma'am. it's not a small thing. Just with Ho'oponopono. యాక్చువల్లీ 5 కేజీస్ తగ్గా నాకే ఎక్స్పెక్ట్ చేస్తలేదు మేము. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. మీ వాయిస్ ఇంటా ఉంటే నాకు ఎప్పుడు మీ జతలోనే ఉండాలనిపిస్తుంది. 100% ఉంటావు కీర్తి, ఎక్కడికి వెళ్ళావు. ఓకే, ఐ విల్ టేక్ కేర్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సో కీర్తి అన్న, సో మిగతా వాళ్ళు కూడా ఐ సా మెనీ పీపుల్ క్రైంగ్. చాలా మంది ఏడవడం చూసాను. నేను మిమ్మల్ని చూస్తున్నాను. మధ్య మధ్యలో నేను కూడా కళ్ళు మూసుకొని, బికాస్ నాకు చెప్పేటప్పుడు నేను కళ్ళు మూసుకొని చేస్తే నేను ఎప్పుడు మా అమ్మ నాన్నను ఊహించుకొని చేస్తాను, ఇంకా ఎఫెక్టివ్ గా నేను చెప్పగలుగుతాను. సో డెఫినెట్లీ ఐ ఆల్సో ఫీల్ ఎమోషనల్, బట్ ఐ ఫీల్ వెరీ మచ్ రిలాక్స్డ్. మీ అమ్మ నాన్న హెల్త్ బాగుండాలంటే మీరు ఇది చేయండి. ఒకవేళ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ గురించి చేయండి. మీ హెల్త్ గురించి చేసుకోండి, మీ బాడీ గురించి చేసుకోండి. ఇట్ వర్క్స్ వండర్స్. అండ్ దెర్ ఈస్ హోపోనోపోనో ఫర్ మనీ ఆల్సో. డబ్బుకు కూడా చేయొచ్చు, కానీ అది మీ నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్ లో డెఫినెట్ గా మేము చేపిస్తున్నాం. నైట్ రొటీన్స్ లో ఇప్పుడు రెగ్యులర్ గా జరుగుతుంది. అండ్ ఎస్, అండ్ హౌ మెనీ ఆర్ రియలీ వాంట్స్ టు జాయిన్ ద ప్రోగ్రామ్ ఫర్ 3 months? నేను ఒక కొత్త ఆపర్చునిటీతో వచ్చాను, ఒక కొత్త ఆఫర్తో వచ్చాను, విచ్ ఐఎమ్ రిలీజింగ్ ఓన్లీ ఫస్ట్ టైం దిస్ టైం. ఎప్పుడు వినలేని ఆపర్చునిటీ ఫస్ట్ టైం ఇస్తున్నాను. ఇట్ వుడ్ బి లైక్ అ గేమ్. ఓకే, హౌ మెనీ ఆర్ రెడీ టు జాయిన్ దిస్ గేమ్? టైప్ జీ ఇన్ ద చాట్ బాక్స్. గేమ్ అని పూర్తిగా టైప్ చేయండి. ఓకే, జీ జీ జీ. సూపర్. గోపి కృష్ణ, నందీష్, హిమ. ఓకే, ఆల్రెడీ మీరు నైట్ రొటీన్ లో ఉన్నారు, మీరు 5,000 కట్టుకున్నారంటే టెన్షన్ పడకండి. మీరు నెక్స్ట్ లెవెల్ గా అప్గ్రేడ్ చేసుకుంటున్నప్పుడు ఈ 5,000 దాంట్లో మేము మైనస్ చేస్తాం. ఓకే, సో మీరు మొన్ననే కట్టాం మేడం 5,000 అంటే టెన్షన్ అస్సలు లేదు. మేము మైనస్ చేసిన మిగతా డబ్బులు మీరు కట్టుకోవచ్చు. సో ఎవ్రీబడి ఆర్ సేయింగ్ గేమ్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. కష్టమైనా సరే కట్టే మాత్రం జీవితం మారుతుందని నేను చెప్తున్నాను. నేను ఈ కోర్సులకి లక్షలు ఖర్చు పెట్టాను. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ నాట్ జోక్. ఇప్పుడు కూడా ఇంకా ఖర్చు పెడుతున్నాను, నేర్చుకుంటున్నాను. బికాస్ ఇట్ ఈస్ అ సముద్రం, అది ఒక అనంతమైంది. ఏదైనా నాలెడ్జ్ మనం నేర్చుకుంటూనే ఉండాలి. బట్ ఎస్, 100% దీనివల్ల మీ లైఫ్లో రిజల్ట్స్ కనబడతాయి. ఓకే, మీరు చేయాలి, మనస్ఫూర్తిగా చేస్తూ మనస్ఫూర్తిగా మీ మైండ్ సెట్ మార్చుకుంటే మీకు లైఫ్లో చేంజెస్ వస్తాయి. ఇట్ ఈస్ వర్త్ ఫ్రమ్ వాట్ ఎవర్ యూ ఆర్ పేయింగ్. ఐ కెన్ టెల్ ఇట్ ఈస్ జస్ట్ పీనట్స్. నేను తక్కువగానే ఇస్తున్నాను, ఎక్కువగా ఇవ్వట్లేదు. మీరు అనుకుంటున్నారు మేడం తక్కువగా ఉంది, మాకు కుదరట్లేదు. మాకు నిజంగా మనస్ఫూర్తిగా ఫస్ట్ పుట్ యువర్ ఇంటెన్షన్. నేను జాయిన్ అవుతున్నాను అంతే, నేను జాయిన్ అయిపోతాను, ఎట్టి తిరిగి ఈ ప్రోగ్రామ్ నేను వదులుకోను అని ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా అనుకొని ఉంటారో ఆటోమేటిక్గా మీరు జాయిన్, ఏదో ఒక అవకాశం అయితే వస్తుంది 100%. సో పుట్ యువర్ ఇంటెన్షన్ ఫస్ట్ టు జాయిన్ ఇన్ టు దిస్ ప్రోగ్రామ్ అండ్ మోస్ట్ వెల్కమ్. వెన్ యు ఆర్ రెడీ, యూనివర్స్ విల్ షో యూ అ రైట్ పర్సన్ కదా. సో మేబీ I am shown to you, maybe you manifested this in your life. We don't know. ఈ రోజు మనం అందరం ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నాం. మేబీ వి వాంట్ టు కనెక్ట్ ఇట్ ఫర్దర్. మీరందరు నా ఫ్యామిలీగా ఇలాగే కనెక్ట్ అవుతూ మనం ఒక పెద్ద కమ్యూనిటీ ఫామ్ చేస్తూ మన వల్ల వేరే వాళ్ళకు కూడా బాగు చేస్తూ మనం నేర్చుకుంది 10 మందికి నేర్పుతూ, ముఖ్యంగా మీ ఇంట్లో మీ పిల్లలకి నేర్పాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఇంపాక్ట్ యువర్ ఫ్యామిలీ. ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ మారితేనే బయట ప్రపంచం మారుతుంది. ఓకే, సో మీ ఫ్యామిలీలో మీ పిల్లలకి నేర్పడం చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద సబ్జెక్ట్ విచ్ ఇస్ నాట్ టాట్ ఇన్ స్కూల్ అని నేను చెప్తాను. ఓకే, సో థ్యాంక్ యూ టు సీ ఫర్ మెనీ షోయింగ్ రెడీ రెడీ రెడీ. అండ్ ఎనీబడి ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ప్లాటినం టైప్ P in the chat box. Let me say, anybody wants to take lifetime membership without knowing details on it. P, so sweet of you all. ఓకే, డోంట్ వరీ. ప్లాటినం వాళ్ళకి మీరు ఫస్ట్ ఇది జాయిన్ అవ్వండి. ప్లాటినం గురించి నేను ఈ వారంలో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ మనీని మేము మైనస్ చేసిన మిగతా డబ్బులు మీరు కట్టుకోవచ్చు. ఓకే, సో డోంట్ వరీ.
life, hundreds of Telugu people's life. నా కమ్యూనిటీలో ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దట్ మీరు జాయిన్ అయిన గ్రూప్స్ సర్చ్ చేసుకోవచ్చు ఎంతమంది ఉన్నారని. క్రిస్టల్ ఐ థింక్ హౌ మెనీ ఆర్ దేర్, 70 to 80 people are there in crystal membership. Okay, and platinum లో we have more than 40 and even long journey చేసే వాళ్ళు మాతోటి more than 270 300 వరకు ఉన్నారు. ఓకే, సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. అండ్ మీరు 3 months అని చెప్పి ఫస్ట్ జాయిన్ అవ్వండి, యూ సీ హౌ ఫార్ ద చేంజెస్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, నేను కూడా ఈ ప్రోగ్రామ్ నాకు అడిగేటప్పుడు చాలా ఎక్కువగా అడిగారు. అండ్ నేను అప్పుడు నిజంగా కూడా నా అకౌంట్లో ఆ డబ్బులు అప్పుడు లేవు, బట్ ఐ ట్రైడ్ ఫ్రమ్ ఎవ్రీ సోర్స్. మా సిస్టర్ని అడిగాను, మా హస్బెండ్ని అడిగాను, అందరిని అడిగేసి డబ్బులు అడ్వాన్స్ పే చేసి కూర్చున్నా. ఎందుకంటే మొదలేమో కానీ ముందు అడ్వాన్స్ అడగడమే నన్ను 50,000 అడిగారు వాళ్ళు, అది కూడా 15 నిమిషాలు టైం ఇచ్చారు. సో 50,000 15 minutes లో ఎలా పే చేయాలని నేను జోక్ చేయట్లేదు, 100%. అది ఎవరో ఫారెన్ కోచ్ కూడా కాదు, ఇండియన్ లో కోచ్. ఓకే, ఇండియాలో ఉన్న కోచ్ 50,000 అడ్వాన్స్ అడిగారు. సో దిస్ ఇస్ దట్ పవర్ఫుల్ ప్రోగ్రామ్. అండ్ నేను మీకు చెప్పేది కేవలం లైఫ్ కోచింగ్, మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ రూట్ మ్యాప్ పే కాదు. వి టీచ్ హోపోనోపోనో, వి టీచ్ NLP అండ్ మనీ మ్యాగ్నెట్ అండ్ ఆల్సో విజన్ బోర్డ్. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ టు జాయిన్ దిస్ క్రిస్టల్ మెంబర్షిప్. దీని తర్వాత నేను గేమ్ ఏంటో కూడా చెప్తాను. సో వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ టైమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ గేమ్. సో ఎంతమంది గేమ్ అని టైప్ చేశారో అందరు గేమ్ కి రెడీగా ఉండండి. ఓకే, సో ఎస్, సో క్రిస్టల్ మెంబర్షిప్ 90 days 3 months ప్రోగ్రామ్. ఓకే, ఇట్ ఈస్ అ సర్టిఫైడ్ ప్రోగ్రామ్. అంటే మీకు 3 months మేము చెప్పిన యాక్టివిటీస్ అన్ని గ్రూప్ లో టైం టు టైం వేస్తే మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తాం. అండ్ నా దగ్గర ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే, నాకు నచ్చిన విషయం, 3 నెలలకు జాయిన్ అవుతారు, అందరూ 1 month లోనే ప్లాటినం కి అప్గ్రేడ్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో నిజంగా చేంజెస్ కనబడుతున్నాయి, వాళ్ళు అనుకున్నట్టుగా ఈ అమౌంట్ ని అట్రాక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నట్టుగా రిలేషన్షిప్స్ ని, హెల్త్ ని హీల్ చేసుకుంటున్నారు. కాబట్టి వెంటనే అందరు ప్లాటినం కి షిఫ్ట్ అయిపోతున్నారు. సో విష్ యూ ఆల్ బికమ్ ప్లాటినం ఆల్సో వెల్. ఓకే, సో సెల్ఫ్ అచీవ్మెంట్, వాట్ యూ విల్ అచీవ్ ఇన్ 3 months. ఫస్ట్ మిమ్మల్ని మీరు అచీవ్ అవుతారు, మీ మనసు పైన మీకు కంట్రోల్ ఉంటుంది. యూ విల్ బికమ్ అ విన్నర్ ఆఫ్ ఫర్ యువర్ సెల్ఫ్. మార్పు అనేది ఫస్ట్ మీ మైండ్ లో రావాలి, మీ ఆలోచించే విధానంలో రావాలి, మీ పర్సనాలిటీలో రావాలి. నెక్స్ట్ యూ విల్ బికమ్ అ రోల్ మోడల్ టు అదర్స్. వేరే వాళ్ళకి ఆదర్శంగా నిల్చోవాలి. మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ చుట్టూతున్న వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. అండ్ మార్పు ఎంతగా ఉంటుందంటే, ఇప్పుడున్న మాట్లాడే ఫ్రెండ్స్ కూడా మారిపోతారేమో. యూ వోంట్ లైక్ టు బీ విత్ దెమ్. వాళ్ళతో ఉండడం, వాళ్ళతో మాట్లాడే చిన్న చిన్న మాటలు మీకు పెద్దగా నచ్చకపోవచ్చు. సో దట్ ఈస్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్ యూ విల్ గెట్. అండ్ ఎస్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ కోచ్, ఒకవేళ మీరు నాలాగా కోచ్ అవ్వాలనుకుంటే యూ కెన్ బికమ్ 1-to-1 కోచ్. 1-to-1 కోచ్ లెవెల్లో మేము బేసిక్ లెవెల్లో ట్రైన్ చేస్తాము 3 months మెంబర్షిప్ లో. సో 1-to-1 కోచ్ కూడా డెఫినెట్ గా అవ్వచ్చు. కానీ మీరు ఫర్దర్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కోచ్ గా మీరు పబ్లిక్ లో వేయాలి, యాడ్స్ రన్ చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి, అలాంటిదంటే యూ ఆర్ వెల్కమ్ టు ప్లాటినం. మేము ప్లాటినంలో 6 months ట్రైన్ చేస్తాము, పూర్తి ట్రైనింగ్ ఉంది. అండ్ ఐఎమ్ proud to say that Srinivaslu garu is a retired civil engineer. He started doing coaching and having more than 25 clients. 25 clients unnaru ayin daggara. And the second thing is Gautami. She is a pregnancy coach and she is మా దగ్గర కోచింగ్ నేర్చుకొని she started coaching for pregnant women. ఎందుకంటే ఆవిడ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా కష్టాలు అనుభవించింది. అలా ఇంకెవ్వరు ప్రెగ్నెంట్ ఉమెన్ కష్టపడొద్దు అని చెప్పేసి she became a pregnant coach. And yes, there is a person called Kalpana also. She also became a very very successful coach among us. సో వీళ్ళు కోచ్ అయ్యారు. కానీ కోచ్ అవ్వాలనుకున్న వాళ్ళే ప్లాటినం తీసుకోవాలని కాదు, కొంతమంది నాతో అసోసియేట్ అవ్వాలనుకొని నాతో జర్నీ చేయాలనుకున్న వాళ్ళు కూడా ప్లాటినం తీసుకున్నారు. ఓకే, అండ్ ఎస్, వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ 3 months వాట్ అదర్స్ టేక్ 3 years. మేనిఫెస్టేషన్ తోడైతే మీ లైఫ్ లో చేంజెస్ ఎలా చూస్తారంటే, 3 ఏళ్లలో పట్టేది కూడా మీరు మేబీ 3 months లో అచీవ్ చేయొచ్చు, లేదా అలాంటి చేంజెస్ మీ లైఫ్ లో కనబడతాయి. అండ్ స్ట్రిక్ట్ రూల్స్. ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటే డోంట్ థింక్ ఆఫ్ బికమింగ్ క్విక్ రిచ్. ఏదో నేను ఇది చేస్తాను, ఇది మాయా మంత్రం, 1 నెల రోజుల్లో నాకు ఇమ్మీడియట్ గా నాకు 10 లక్షలు కావాలి, నాకు ఇది కావాలి, అలా కాదు. ఇట్ ఈస్ లైక్ వర్కింగ్ విత్ యువర్ ఓన్ బ్రెయిన్. మీ బ్రెయిన్ తో మీరు పనిచేస్తున్నారు, నాతో కాదు. ఇప్పటిదాకా చూసిన సక్సెస్ స్టోరీస్ అంతా వాళ్ళ బ్రెయిన్ పైన వర్క్ చేస్తూ చేసుకున్నవి. అందులో నేను ఓన్లీ దారి మాత్రమే చూపిస్తున్నాను. ఐఎమ్ జస్ట్ షోయింగ్ ద వే. అందులో నా క్రెడిట్ ఏం లేదు.
వాళ్ళు ఆ దారిలో నడుస్తున్నారు అంతే. సో దారి చూపించే బాధ్యత మాది, మీ చేయి పట్టుకొని దారి చూపించే బాధ్యత మాది, కానీ దారిలో నడిచే బాధ్యత మీది. సో డబ్బులు కట్టి జాయిన్ అవ్వడం కాదు ఇంపార్టెంట్, జాయిన్ అయిన తర్వాత రోజు ఒక 1 అవర్ మీరు దీని గురించి కేటాయించడానికి రెడీగా ఉండాలి. ట్రస్ట్ ద ప్రాసెస్, నేర్చుకునే ప్రాసెస్ ని కాస్త నమ్మండి. అండ్ ఓపెన్ టు లెర్న్, హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ టు లెర్న్ సంథింగ్ న్యూ ఇన్ యువర్ లైఫ్. ఓకే, రెడీ టు సరెండర్ టు ద మెంటర్. నేను చెప్పేది ఫస్ట్ ఫాలో అవ్వండి, తర్వాత డెఫినెట్ గా రిజల్ట్స్ కనబడతాయి. అండ్ ఫాలో ద ప్రాసెస్. అండ్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ టైం, మనీ అండ్ ఎఫర్ట్స్. మీ డబ్బుని ఇవ్వాలి, మీరు టైం కేటాయించాలి, దీని గురించి మీరు ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. ఎఫర్ట్స్ పెట్టకుండా లైఫ్ లో చేంజెస్ రావండి. నేను ఎప్పుడు చెప్తాను, లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్ ఓన్లీ వెన్ యూ టేక్ యాక్షన్. ఓకే, ఇంట్లో కూర్చొని సన్నగా కావాలంటే ఎవరు సన్నగా గారు కూర్చున్న పట్ట మనకు 10 లక్షలు రావాలి అంటే మీ తరఫున ఫస్ట్ మీరు ఒక ముందు స్టెప్ వేయండి, మీకు తర్వాత మిగతా అవకాశాలు ఆటోమేటికలీ యూ విల్ సీ. అండ్ హ్యావ్ ద ఇంట్రెస్ట్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ ఫర్ 10x. ఓకే, మనం నేర్చుకున్నది 10 మందికి పంచాలి, ఇంకొకటి 10 మందికి మంచి అవ్వడానికి చేయడానికి ఉన్న ఉద్దేశం ఉన్న వాళ్ళైతే ప్లీజ్ వెల్కమ్ టు మై కమ్యూనిటీ. ఎందుకంటే నా కమ్యూనిటీలో వి ఆల్సో డూ సమ్ కైండ్ ఆఫ్ సొసైటీ వర్క్. మేము ఆర్ఫనేజ్ కి కూడా డొనేట్ చేస్తూ ఉంటాము. యాక్చువల్గా నేను December 25th చేయాలనుకున్నాను, కంటిన్యూస్ గా నాకు సెషన్స్ వర్క్ వల్ల అది కూడా హైదరాబాద్ కి 2-3 సార్లు వెళ్లాల్సి వచ్చింది, ఒక ఇంపార్టెంట్ పేపర్ వర్క్ వల్ల నేను చేయలేకపోయాను. బట్ ఎస్, పొంగల్ లోపల డెఫినెట్ గా చేస్తున్నా. వీఆర్ డొనేటింగ్ ఇట్ టు ఆర్ఫనేజ్ ఆల్సో. వీ కలెక్టెడ్ సమ్ అమౌంట్ ఫ్రమ్ ఆల్ అవర్ కమ్యూనిటీ మెంబర్స్. ఓకే, సో ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు మాకు ఇవ్వకపోయినా మీకు మీ చుట్టూతున్న వాళ్ళకి ఎక్కడో ఒక చిన్న మంచి పని, రోడ్డు మీద ఎలా కుక్కకైనా బిస్కెట్లు పెట్టండి చాలు, కాస్త అన్నం పెట్టండి చాలు, ఏదో ఒకటి చేయండి. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చేస్తే మీ లైఫ్లో 100% గ్రోత్ కూడా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యూ షుడ్ హ్యావ్ అ బిగ్ గోల్. ట్రై టు, ఇట్ క్యాన్ బి యువర్ హెల్త్ గోల్ కావచ్చు, మీ వెల్త్ గోల్ కావచ్చు, ఏదైనా. ఓకే, లైఫ్లో ఏదో సాధించాలి అన్న ఇంట్రెస్ట్ మీకు ఉండాలి. సెకండ్ థింగ్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్. మీలో ఎంత మార్పు ఉందంటే మీరే వెనక్కి తిరిగి చూసి నేనేనా అని అనుకోవాలి. ఒక సంవత్సరం, ఒక 3 నెలలు లాస్ట్ డిసెంబర్లో ఉన్న 2024 డిసెంబర్లో ఉన్న పర్సన్కి ఇప్పటికీ నేనేనా అన్న తేడా మీలో కనిపించాలి. దట్ ఈస్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఇన్స్పైర్ అదర్స్, వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయండి, వాళ్ళకి నేర్పించండి. ఓకే, మీరు చెప్పడం కుదరకపోతే వాళ్ళని ప్రోగ్రామ్స్ కి తీసుకురావచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, so what we teach is scientifically proven, completely science proven techniques అండి. because me being a science person, I won't teach anything out of science. బట్ నాకు తెలియకపోతే నేను చెప్తాను దీని వెనకాల ఎగ్జాక్ట్ పేపర్. ఇప్పుడు ఇందాక చెప్పాను, హోపోనోపోనో వెనకాల ఉన్న పేపర్ మాత్రం పబ్లిష్ అవ్వాలి, రీసెర్చ్ వర్కౌట్ అవుతుంది, బట్ ఇట్స్ రియల్లీ వర్కింగ్ మ్యాజికల్. ఓకే, అండ్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇస్తాము మేము నీకు. అండ్ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ఓకే, మా వారానికి ఒక ఎక్స్ట్రా ప్రాక్టీస్ సెషన్స్ కండక్ట్ చేస్తాము. స్పెషల్ క్లాస్ మండే రోజు 7 PM to 8 PM. అండ్ బ్రేక్అవుట్ రూమ్స్, ఇప్పుడు మీరందరు బ్రేక్అవుట్ రూమ్స్కి వెళ్ళబోతున్నారు. సో బ్రేక్అవుట్ రూమ్స్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ వీ విల్ గివ్ యూ అకౌంటబిలిటీ పార్ట్నర్. మీకు ఒక పార్ట్నర్ని అసైన్ చేస్తాము. వాళ్ళతో మీరు ఫోన్లో మాట్లాడి కాంటాక్ట్తో ఉండి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నారా లేదా, ఎంతవరకు వాళ్ళ లైఫ్లో చేంజెస్ ఉన్నాయి, మీ లైఫ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇద్దరు షేర్ చేసుకొని ఒకరినొకరిని పుష్ చేసుకోవాలి. అండ్ వాట్సాప్ సపోర్ట్, వీ ఆల్వేస్ గివ్ వాట్సాప్ సపోర్ట్. మీరు మన ఒక కమ్యూనిటీలో ఉంటుంది. అండ్ యు ఆర్ అలౌడ్ టు పోస్ట్. మీరు చేసే యాక్టివిటీలు మీ పర్సనల్ ప్రమోషన్ మాత్రం చేయకండి, ఎందుకంటే మా దగ్గర అందరూ బిజినెస్ ఓనర్స్ ఉన్నారు, అందరూ చేయాలనుకుంటారు. బట్ పర్సనల్ ప్రమోషన్ని మేము యూజువల్గా ఎంకరేజ్ చెయ్యం. ఒకవేళ చేసేది ఉంటే మా త్రూ డెఫినెట్గా అవకాశం ఉంటే మేము చేస్తాం. 10 మందికి మంచి ఇది అవుతుంది అంటే డెఫినెట్లీ వీ విల్ ట్రై టు గివ్, బట్ డోంట్ ట్రై టు పుట్ యువర్ పర్సనల్ ప్రమోషన్స్ in the communities. And yes, what you will get in 3 months. First 10 weeks life transformation program. This is the signature program of mine. Okay, నేను more than 6-7 కోచెస్ దగ్గర నేర్చుకున్న కంటెంట్ ని క్లబ్ చేసి తయారు చేసిన 10 వారాల ప్రోగ్రామ్. అంతేకాకుండా నా బ్రెయిన్ వర్క్ కూడా దీంట్లో యాడ్ చేసాము. చాలా క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మిమ్మల్ని మీ మనసును అడుగుతున్నట్టు ఉంటాయి ఇందులో. సో ఈ 10 వారాల ప్రోగ్రామ్ మీకు రికార్డింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ఎ ప్రీ రికార్డెడ్ ప్రోగ్రామ్. మీకు 10 వీక్స్ అంటే వారం కొన్ని వీడియోలు ఉంటాయి. ఒక వారంలో 3 వీడియోలు, ఒక వారంలో 4 వీడియోలు, ఒక వారంలో 2 వీడియోలు కూడా ఉండొచ్చు. అండ్ ఒక్కొక్క వీడియో 15-20 నిమిషాల కంటే ఎక్కువగా ఏ వీడియో ఉండదు. ఓకే, సో దట్ యూ వోంట్ గెట్ బోర్డ్. అండ్ ఇది ఇలా రికార్డ్ చేసినవి కాదు, ఇది నేను పర్సనల్గా మీతో మాట్లాడుతున్నట్టు రికార్డ్ చేసిన వీడియోస్.
అందుకే ఆ సెషన్ లో మీరు చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే నేను పర్సనల్ గా మీతో కూర్చొని చేపిస్తున్నాను, మాట్లాడుతున్నాను అనిపిస్తుంది. సో దిస్ 10 weeks ప్రోగ్రామ్ ఈజ్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్. దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి. దిస్ ఇస్ ద యాక్చువల్ కంటెంట్ ఆఫ్ 3 months. మీ 3 నెలల్లో మీరు కంప్లీట్ చేసే తీరాలి. ఓకే, లేదు ఒకవేళ ఇప్పుడు జాయిన్ అయ్యాను మేడం, మాకు 2 months తర్వాత నుంచి మేము యాక్సెస్ తీసుకుంటామంటే తీసుకోండి, అప్పుడు ఓకే. ఓకే, మాకు కొంచెం టైం ఇవ్వండి, 4 రోజుల తర్వాత. కానీ స్టార్ట్ చేస్తే మాత్రం ఫినిష్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఫినిష్ చేయాలి. 2.5 months, 2.5 నెలల్లో ఫినిష్ చేసుకోవాలి. 10 వారాల ప్రోగ్రామ్ అండ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. అండ్ మేనిఫెస్టేషన్ మ్యాజిక్ ప్రాక్టీస్ డైలీ నైట్ నేను లైవ్ తీసుకుంటాను. ఎందుకంటే నా కమ్యూనిటీలో నాకు రియల్ చేంజెస్ కావాలి. ఐఎమ్ నాట్ ద పర్సన్ హూ విల్ టేక్ వన్స్ ఎ వీక్. ఓకే, ఏదో వారానికి ఒక 2 సెషన్లు తీసుకొని మిమ్మల్ని వదిలేయడం, లేదా 10 రోజులు తీసుకొని వదిలేయడం, అలా కాదు. డైలీ సెషన్స్ ఉంటాయి. డైలీ 9 o'clock కి 9 o'clock కి 9 to 9:40 ఉంటుంది. నాకు తెలుసు మగవాళ్ళు కూడా జాబ్ చేస్తూ ఉంటారు. సో అందరికి కంఫర్టబుల్ టైం రాత్రి 9 o'clock to 9:40 మీరు ఈ సెషన్స్ వినొచ్చు. మిస్ అవుతే రికార్డింగ్స్ మేము గ్రూప్ లో వేస్తూనే ఉంటాము. అండ్ అంతేకాకుండా దీని కొన్ని రికార్డింగ్స్ మీకు LMS లో కూడా అప్లోడ్ చేసాము. LMS కూడా మేము చూపిస్తాము, ఇవాళ ఆఫ్టర్నూన్ చూపిస్తాము. అండ్ మనీ మ్యాగ్నెట్ బ్లూ ప్రింట్ ప్రోగ్రామ్. సో ఈ నైట్ రొటీన్స్ లోనే మీకు మనీ మ్యాగ్నెట్ ఉంటుంది. ఆల్రెడీ కొంతమంది 2 months కి 1.5 month కి అలా కట్టుకున్నారు మనీ మ్యాగ్నెట్. ఇవన్నీ మేము నైట్ రొటీన్ లో చెప్తాము. సో నైట్ రొటీన్ లోనే మేము నైట్ 9 o'clock టైంలోనే మనీ రిలేటెడ్, హోపోనోపోనో, NLP ఇవన్నీ మీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. ఓకే, అండ్ ఇవన్నీ మీరు నేర్చుకొని మీ ఫ్యామిలీ పైన మీరు ట్రై చేయొచ్చు. 100% ఇట్ వర్క్స్. మీ పైన కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ ఎస్, హోపోనోపోనో ఇందాకే ఎక్స్పీరియన్స్ అయ్యారు. అండ్ మీరు నా వాయిస్ కి, నా హోపోనోపోనో ప్రేయర్ కి కనెక్ట్ అయ్యి ఉంటే మాత్రం డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ NLP ఇందాక ఎక్స్పీరియన్స్ అయ్యారు. జస్ట్ ఒక చిన్న టిప్ చెప్పాను, ఇంకా చాలా ఉంది, సముద్రం లాంటిది. కానీ మీకు ఈ 3 months లో ఒక బేసిక్ లెవెల్గా ఒక లెవెల్లో నేర్చుకుంటారు మీరు NLP. ఇంకా డెప్త్గా వెళ్ళినా మనం 2 months 3 months కూడా నేర్చుకునే టైం సరిపోదు యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, అండ్ వాట్సాప్ సపోర్ట్ మీకు ఉంటుంది, దీస్ ఆల్ థింగ్స్. అండ్ వీ ఆల్సో గివ్ లాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్. అండ్ విజన్ బోర్డ్ యాక్టివిటీ 3 days వర్క్షాప్ విజన్ బోర్డును కూడా మేము ఇందులో మీకు ఫ్రీగా ఇస్తాం. విజన్ బోర్డ్ రికార్డింగ్స్ మీకు ఫ్రీగా యాక్సెస్ ఇస్తాం. ఓకే, సో అదే కాకుండా మీ ఇంటికి ఒక గిఫ్ట్ వస్తుంది. ఎస్, హియర్ ఇస్ ద గిఫ్ట్. సో చాలా మంది గిఫ్ట్ తీసుకున్నారు. సో ఈ బ్యాగ్ వస్తుంది మీ ఇంటికి. సో ఇందులో నేను తీసి పక్కన ఎక్కడో పెట్టేశాను. యా, సో ఆ బ్యాగ్ లో యూ విల్ బి గెటింగ్ అ జర్నల్. ఓకే, ఈ 10 weeks కి కావాల్సిన ఒక జర్నల్, గ్రాటిట్యూడ్ బుక్ పంపిస్తాము. అండ్ ఎస్, వి ఆల్సో గివ్ అఫర్మేషన్స్ మేము ప్రింట్ ఇవ్వము, మీకు PDF లో పంపిస్తాము. సాఫ్ట్ కాపీ మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అండ్ వి ఆల్సో హౌ టు రైట్ ఇట్ ఈస్ ఇన్ తెలుగులో కూడా ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. అండ్ విజన్ బోర్డ్ మెటీరియల్ కూడా మీకు PDF ఇస్తాము, మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని విజన్ బోర్డ్ అప్పుడు ఈ మెటీరియల్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎస్, ఇప్పుడు ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో మీరు ఫస్ట్ ఒక గూగుల్ ఫామ్ ప్రతిభ షేర్ చేస్తుంది. ఓకే, ప్లీజ్ ఫిల్ ద గూగుల్ ఫామ్. ఓకే, సో డైలీ నైట్ రొటీన్లో 1/2 hour ప్రోగ్రామ్. నైట్ రొటీన్లో ప్రాణాయామ క్లాసెస్ ఉంటాయి, లేదా మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి, అఫర్మేషన్స్ చదవడం ఉంటాయి. సో ఇలాంటివి డిఫరెంట్గా అండ్ NLP ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇట్ కీప్స్ చేంజింగ్ ఆల్సో. సో ప్రతిభ ఆల్రెడీ షేర్ చేసింది. సో ఐఎమ్ పుట్టింగ్ యాజ్ హోస్ట్ అండ్ కో-హోస్ట్ సో దట్ మీరు పంపించే మెసేజెస్ మాకు మాత్రమే కనబడతాయి. డోంట్ వరీ హేమా, ఐ విల్ రివీల్ ద ప్రోగ్రామ్ ఆల్సో. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గూగుల్ ఫామ్ ఫిల్ చేసేయండి ఫటాఫట్. ఓకే, సో ఫిల్ చేసిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద ప్రైస్. ఫస్ట్ ఫిల్ చేయండి. ఓకే, టైప్ F ఇన్ ద చాట్ బాక్స్. ఫిల్ చేసి ఉంటే F అని టైప్ చేయండి. సో ఎంతమంది ఫిల్ చేశారో చూస్తాను ఫస్ట్. ఓకే, నేను షేర్ చేశాను గూగుల్ ఫామ్స్ ని. సో వాట్ యూ విల్ బి గెట్, ఫస్ట్ మీరు ఈ ప్రోగ్రామ్ ప్రైజే తెలుసుకోండి. మేనిఫెస్టేషన్ మ్యాజిక్ ప్రాక్టీస్ రోజు నైట్ రొటీన్, రోజు లైవ్ సెషన్ ఎక్సెప్ట్ ఆన్ గుర్తు సాటర్డే సండే ఉండదు. ఓకే, మండే టు ఫ్రైడే ఉంటుంది. ఓకే, అండ్ 30,000 వర్త్
డెఫినెట్ గా పర్ మంత్ 10,000 ఎవరైనా ఛార్జ్ చేస్తారు డైలీ లైవ్ సెషన్స్ అంటే. ఓకే, సెకండ్ థింగ్ ఇస్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ రూట్ మ్యాప్ 10 weeks ప్రోగ్రామ్ విచ్ ఇస్ మోర్ దెన్ 2.3 lakhs వర్త్. ఎందుకంటే నేనైతే 4-5 లక్షలు ఖర్చు పెట్టాను, బట్ ఎస్ ఐ కెన్ టెల్ మినిమం 1.5 lakhs ఖర్చు ఉంటుంది దానికి. అండ్ మనీ మ్యాగ్నెట్ బ్లూ ప్రింట్ 35,000. అండ్ ఎస్ హోపోనోపోనో హీలింగ్ ప్రేయర్ 30,000. మీరు ఎక్కడైనా ఇండియాలో ఏ కోచ్ దగ్గరైనా ట్రై చేయండి, హోపోనోపోనో దే విల్ గివ్ 30,000. అండ్ ఈ లెవెల్లో చెప్తారో లేదో నాకు తెలియదు. అండ్ ఎన్ఎల్పి సెషన్స్ ఇట్ విల్ బి మోర్ దెన్ 45-50,000. అండ్ విజన్ బోర్డ్ 30,000. అండ్ వాట్సాప్ కమ్యూనిటీ యాక్సెస్, ఈ బుక్స్, మెటీరియల్స్. మీరు ఒకవేళ కోచ్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే దానికి కావాల్సిన సపోర్ట్ మెటీరియల్ అంతా మేము పంపిస్తాం, విచ్ ఇస్ మోర్ దెన్ వర్త్ 10,000 అండి. ఈజీగా ఉంటుంది 10,000 అబౌవ్. సో ద టోటల్ వర్త్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ మోర్ దెన్ 2.88 lakhs. ఇక్కడ నేను విజన్ బోర్డ్ ఇది యాడ్ చేయలేదు. 2.85 lakhs అబౌవ్ యాక్చువల్ గా వర్త్. ఓకే, సో ఎస్, సో ఎవరెవరు ఫిల్ చేశారు చూస్తాను. ఎస్, విజయ్ దుర్గా ఫిల్ చేశారు. మిగతా వాళ్ళు ఫస్ట్ ఫిల్ చేయండి, దాని తర్వాత నేను రివీల్ చేస్తాను. జస్ట్ క్లిక్ ద ఫామ్ అండ్ ఫిల్ యువర్ ఫీడ్బ్యాక్. ఓకే, ఫస్ట్ ఇంటెన్షన్ పెట్టాలి. ఇంటెన్షన్ పెట్టిన తర్వాతనే అది జరుగుతుందో లేదో అది సెకండరీ విషయం. ఫస్ట్ మనకు కావాలనుకున్నది మనం ఇంటెన్షన్ పెట్టాలి. అది అవుతుందా, ఇది కాదా, మన వల్ల అవుతుందా అనేసి. సౌజన్య ఫిల్ చేసింది, శీలం నందదీప గారు ఫిల్ చేశారు, విజయ్ దుర్గా ఫిల్ చేశారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటండి? ఓకే, సో ఫస్ట్ ఫిల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ బంపర్ ఆఫర్ విచ్ ఐ నెవర్ అనౌన్స్. ఇంతవరకు ఎప్పుడు అనౌన్స్ చేయదు, అలాంటిది ఈసారి ఇద్దాం అనుకుంటున్నాము. సో ఎస్, నార్మల్ గా మీరు ముందు కూడా అటెండ్ అయ్యి ఉంటే కనుక ఈ ప్రోగ్రామ్ వి చార్జ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ 30,000 ప్లస్ జిఎస్టీ. నేను నిన్నే చెప్పాను 30,000 రెడీగా పెట్టుకోండి అనేసి. 30,000 ప్లస్ జిఎస్టీ చార్జ్ చేస్తాము. బట్ ఎస్, దెర్ ఇస్ అ బిగ్ ఆఫర్ వెయిటింగ్ ఫర్ యూ. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. ఎవరికైతే ఆఫర్ కావాలో ఫస్ట్ కెమెరాస్ ఆన్ చేసుకోండి. ప్లాటినం తర్వాత అండి, చాలా మంది ప్లాటినం అని టైప్ చేస్తున్నారు. ప్లాటినం అనేది మీరు ఇది జాయిన్ అవ్వండి, మేము దాంట్లో డెఫినెట్ గా దీన్ని మైనస్ చేస్తాం. మీరు కట్టే ప్రతి రూపాయిని మేము మైనస్ చేస్తాం. ఓకే, ఎస్, సో కంప్లీటెడ్ భవానీ హిమబిందు. ఓకే, సో వాట్ ఇట్ ఈస్ ద ఆఫర్ ఇస్ 2+1 ఆఫర్. అంటే ఏంటో చెప్తాను. గేమ్ అని చెప్పాను, ఇట్స్ గోయింగ్ టు బి లైక్ ఎ గేమ్. ఓకే, నాకు తెలియదు మిమ్మల్ని మీతో ఎవరెవరు బ్రేక్అవుట్ రూమ్స్ లో ఉంటారు. ఓకే, ప్రతి బ్రేక్అవుట్ రూమ్ లో నోట్ చేసుకోండి, శ్రద్ధగా వినండి, కెమెరాలు ఆన్ చేసుకోండి ఫస్ట్. ఓకే, నో చీటింగ్. ఇంట్రెస్ట్ ఉంటే కెమెరాలు ఆన్ చేసుకోండి, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే డ్రాప్ ఆఫ్ అయిపోండి. ఓకే, దెర్ ఇస్ నో పాయింట్. ఇంట్రెస్ట్ ఉంది, నేను జాయిన్ అవుతాను, డబ్బు సంగతి పక్కన పెట్టండి. ఓకే, దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి, ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, సో బ్రేక్అవుట్ రూమ్స్ లో మిమ్మల్ని వేస్తాము. ఓకే, ప్రతి బ్రేక్అవుట్ రూమ్ లో 6 members ఉంటారు. 6 వచ్చేటట్టు వేస్తాం. బై ఛాన్స్ 5 ఉంటే నేను ఏం చేయలేను, బట్ 6 వచ్చేటట్టు వేయాలని చూస్తున్నాం. ఓకే, మీరు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీకు ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే మీరు మిగతా 5 మంది ఉంటారు కదా, 5 మందితో మీరు మాట్లాడాలి. వాళ్ళలో లక్కీగా ఇంకొక 2 ఇంట్రెస్ట్ అయి ఉంటాయి, 3 కలిసి జాయిన్ అవుతాయి. వి విల్ గివ్ ఇట్ ఫర్ ఓన్లీ 2. అంటే పర్ పర్సన్ ఇట్ విల్ కమ్ టు ఓన్లీ 20,000. హోప్ యూ ఆర్ గెటింగ్. ఓకే, yes Ravi garu, that is in English. Okay, that is only for 2 months. అది 2 నెలలు మాత్రమే ఉంటుంది. This is 3 months and there is much depth of NLP and all in English లో వాళ్ళకి ఇంత డెప్త్ లో మేము చెప్పలేము, ఎందుకంటే they are only for 2 months కాబట్టి. Okay, so yes, the program price is 3 persons ఒకటేసారి జాయిన్ అయితే. ఓకే, 2+1. We are planning to give it for the price of 2 subscriptions. 2 subscription. ఇద్దరికి ఎంత అవుతుంది? జిఎస్టీ తీసేయండి. ఇద్దరికి ఎంత అవుతుంది? 30,000 ప్లస్ 30,000 60,000 అవుతుంది. సో ముగ్గురికి ఇట్ కమ్స్ టు 60,000. ఓకే, 3 people కెన్ జాయిన్ ఫర్ 60,000. 3 persons విత్ జిఎస్టీ. మేము జిఎస్టీ చార్జ్ చేయట్లేదు, కానీ మీకు జిఎస్టీ బిల్ ఇస్తాం. ఒకవేళ మీకు కంపెనీ ఉంది, జిఎస్టీ నంబర్ ఉంది, మీరు నంబర్ ఇస్తే మీకు బిల్ కావాలి అంటే మేము బిల్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది. ఓకే, సో ఎస్, సో బ్రేక్అవుట్ రూమ్ కి రెడీగా ఉండండి. అండ్ ఇంకొక కండిషన్, ఓకే, మీరు వెళ్ళిన బ్రేక్అవుట్ రూమ్ లో మీతో పాటు మిగతా 5 పేర్లు రాసుకొని మీరు ఫోన్ నంబర్లు పెట్టుకోండి. కరెక్ట్ గా 15 నిమిషాలు బ్రేక్అవుట్ రూమ్ లో ఉండండి, తొందరపడి బయటికి రాకండి. మీకు ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వలేకపోయినా, వేరే వాళ్ళ మాటలు వినాలనుకున్నా, ఏదైనా సరే ఫస్ట్ జాయిన్ ద బ్రేక్అవుట్ రూమ్.
ఓకే, బ్రేక్అవుట్ రూమ్స్ నేను క్లోజ్ చేసేంత వరకు మీరు బయటికి రాకండి. ప్రతి ఒక్కరికి మీరు ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, సెల్ ఫోన్ అయితే సెల్ ఫోన్, జాయిన్ బ్రేక్అవుట్ రూమ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఓకే, ఆ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. మీరు కెమెరా ఆన్ చేసుకోవాలి, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి, అప్పుడే మీరు మాట్లాడగలుగుతారు ఎదుటి వాళ్ళతో. ఓకే, ఒక పర్సన్ లీడర్ అవ్వండి, ఎవరో ఒకరు అయ్యి మీ 6 పేర్లు వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత అది మా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రతిభకి పంపించండి. ఏ గ్రూప్ లో ఏ 6 ఉన్నారో మాకు తెలియడానికి, అంతే, వేరే ఏం లేదు. అండ్ తర్వాత మీరు చెప్పండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను జాయిన్ అవుతున్నాను, నాతో పాటు ఇంకా ఇద్దరు ఎవరైనా రావాలి రెడీగా ఉన్నారా? అండ్ ఇట్ ఈస్ యువర్ విష్, యువర్ లక్. అందులో ఇద్దరు రెడీగా ఉంటే మీరు ముగ్గురు ఒకటేసారి జాయిన్ అయిపోవచ్చు ఫర్ 60,000. ఐ నెవర్ గేవ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ తెలుగు ఫర్ 60,000. నేను ఫస్ట్ టైం ఇస్తున్నాను. ఒక్కొక్కరికి 20,000 మాత్రమే పడుతుంది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 40% డిస్కౌంట్. ఎందుకంటే జిఎస్టీతో చూస్తే ఇట్ కమ్స్ టు 35,400 ద టోటల్ ప్రైస్ ఆఫ్ ద ప్రోగ్రామ్. జిఎస్టీతో పే చేసే వాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు బ్యాచ్ అందరు పే చేశారు. బట్ ఐ వాంట్ టు గివ్ సంథింగ్ బ్యూటిఫుల్, సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో హౌ మెనీ ఆర్ రెడీ? టైప్ ఆర్ ఇన్ ద చాట్ బాక్స్. అందరు నైస్ అంటున్నారు. ప్రవీణ్ సూపర్. ఓకే ఓకే, గ్రూప్ లో లేని వాళ్ళతో నో జయలక్ష్మి. గ్రూప్ లో లేని వాళ్ళు మీ అదృష్టం అంతే, 6తోనే. సో గ్రూప్ లో ఉన్న వాళ్ళతో మీరు, సో ఎవరు అదృష్టం ఎవరు చెప్పలేము. సో యూనివర్స్ ఎవరిని చూపిస్తుందో గ్రూప్ లో కూడా చెప్పలేము. ఓకే, ఇది ఆటోమేటిక్ గా మేము సృష్టిస్తాం, నేను కాదు, కంప్యూటర్ సృష్టిస్తుంది. సో నాకు దాంతో ఏం సంబంధం లేదు. తర్వాత నన్ను అడగొద్దు మీరు, ఓకే మేడం వాళ్ళ గ్రూప్ లో 3 వచ్చారు, నా గ్రూప్ లో 3 రాలేదని అయితే నన్ను అడగొద్దు. ఓకే, ట్రై యువర్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. విష్ యూ గ్రేట్ లక్ ఫర్ దిస్. Try your luck, there is no harm in try. Okay, yes. So everybody are ready. So now let me put breakout rooms. So ఎంతమంది ఉన్నారు? ప్రతిభ క్యాలిక్యులేట్ చేసి చెప్పురా. 200 తగ్గిపోతున్నారు. ఓకే, 199 మెంబర్స్. 200 వేసుకో. 200 డివైడెడ్ బై 6. ఎన్ని బ్రేక్అవుట్ రూమ్స్? నేనే చేసి చెప్తా, తొందర చెప్పమ్మా. 33. ఓకే, అందరు జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వకపోతే పాపం వేరే వాళ్ళకి లాస్ కదా. జాయిన్ అవ్వండి, మీ ఇష్టపూర్తి తెలపండి. ఓకే, అండ్ డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ దేర్ ఈస్ సంథింగ్ ఎల్స్ ఆల్సో. దీని తర్వాత ఫస్ట్ నేను ఎస్ అని అనుకొని, మీరు ఎంతమంది ఎస్ అనుకున్నారో మీరు తర్వాత ప్రతిభకి మెసేజ్ పెట్టండి. కింద ప్రతిభ నంబర్ ఉంది చూడండి, 6281844083. ఓకే, ఎవరికైనా డౌట్ ఉందా? రిపీట్ చేయాలా? అందరికీ క్లియర్ అయిపోయింది కదా? ఓకే, అందరికీ క్లియర్ అయిపోయింది. చలో, అసైనింగ్ ఆటోమేటికల్లీ ద బ్రేక్అవుట్ రూమ్స్, క్రియేట్ బ్రేక్అవుట్ రూమ్స్. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఓపెన్ యువర్ కెమెరాస్ అండ్ ఆన్ యువర్ ఆడియో. మీరు ఆడియో ఆన్ చేసుకోకపోతే వాళ్ళు మీరు మాట్లాడలేకపోతారు. ప్లీజ్ మీ స్పీకర్ని ఆన్ చేసుకోండి, మీ కెమెరాను ఆన్ చేసుకోండి, మాట్లాడండి. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో వినండి, మీ ఇంట్రెస్ట్ తెలపండి. మళ్ళీ ఈ ఆఫర్ నన్ను క్రియేట్ చేయమని అడగకండి. అండ్ ఆఫర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు నన్ను తిట్టుకోకండి. ఆల్రెడీ 30,000 ఎట్టిన వాళ్ళు మేడం వీళ్ళకి 20,000 ఇస్తున్నారు. సో దిస్ ఇస్ జస్ట్, ఐ వాంట్ టు ట్రై దిస్ బికాస్ దిస్ ఇస్ న్యూ ఇయర్. ఓకే, సో డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. సో ఐఎమ్ క్రియేటింగ్ ఇట్. ఒక్కొక్కరు దాంట్లో 6 7 కూడా ఉన్నారు. సో గో అండ్ టాక్. ఓకే, ఓపెన్ టు ఆల్ రూమ్స్. జాయిన్, అందరికీ జాయిన్ ఆప్షన్ వస్తుంది, ప్లీజ్ జాయిన్. ఎవరు ఇక్కడ మెయిన్ రూమ్ లో ఉండకండి, అందరు జాయిన్ అవ్వండి. ఇంకా 70 మెంబర్స్ ఇక్కడనే ఉన్నారు. ఎందుకున్నారు? వెళ్ళి మీ బ్రేక్అవుట్ రూమ్ లో జాయిన్ అవ్వండి. ఓకే, సో ఎస్,
దుర్గం గారు, మిమ్మల్ని అసైన్ చేస్తున్నాము, మీరు జాయిన్ అవ్వకపోతే నేనేం చేయలేదు. ఓకే, సో అన్ని బ్రేక్అవుట్స్ రూమ్ లో ఉన్నారు, కొంతమంది జాయిన్ అవ్వకుండా ఇక్కడే ఉన్నారు. సుజాత గారు జాయిన్ అవ్వలేదు. ఓకే, ఓకే, లెట్ మీ షేర్ సమ్ పీపుల్ టు ద అదర్ బ్రేక్అవుట్ రూమ్. ఎక్కువ మందిని పెట్టాల్సింది ప్రతిభ.